మన ప్రభువును రక్షకుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ సంఘము తరపున మీ అందరికీ క్రీస్తు యొక్క పునరుత్థాన శుభాకాంక్షలు. ప్రియులారా, మనందరి కొరకు మన పాప క్షమాపణ నిమిత్తము ఆయన యేసుక్రీస్తు వారు నరావతారి ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన సమాధిలోనే ఉండిపోలేదు, కానీ మరలా మూడవ దినమున తిరిగి లేచాడు. మరి ఆయన తిరిగి లేచిన సందర్భాన్ని, మృత్యుంజయుడైన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని మరి క్రైస్తవ లోకమంతా ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన నామాన్ని మహింపరుస్తున్నారు. మరి మనం కూడా దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా మనం ఆరాధన చేద్దాం. ఈ యొక్క ఆరాధనకు, ఈస్టర్ సర్వీసుకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి మీ గృహములలో కుటుంబములుగా కూడుకొని దేవుని మహింపరచవలసిందిగా, శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాం. వీళ్ళారా, ఈ సమయంలో ప్రార్థనతో ఈరోజు ఈస్టర్ ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. దయచేసి తల్లవంచండి, కళ్ళు మూసుకునండి. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సమస్త మానవులు పాపులై ఉండి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై నరకమునకు వెళ్ళవలసిన పరిస్థితిలో నీ కుమారుడైన యేసుక్రీస్తు అని లోకానికి పంపించారు. ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద నరావతారిగా ఆయన జీవించి అనేక అద్భుతాలు చేసి మా అందరి పాపం నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి ఆయన సమాధిలోనే ఉండక మరలా మూడవ దినమున తిరిగి లేచిన ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా ఆరాధించుటకు నీ సన్నిధికి వస్తున్నాం. ఈ ఆరాధన అంతటిని మీరు అధ్యక్ష వహించి నడిపించండి, అంగీకరించండి. నీ శ్రేష్టమైన వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహింపరుచుదాం. ఒక 2 పాటలు పాడిన తర్వాత కొద్ది నిమిషాలు ఆరాధన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ సంఘం యొక్క పాటల పుస్తకంలో 594వ పాట, గీతం గీతం జయ జయ గీతం, చేతట్టి పాడేదము, యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్భటించదం అనే పాట పాడి దేవునామాన్ని మహింపరచుదాం. గీతం గీతం జయ జయ చేతట్టి పాడెదము, యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్భటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్భటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పరుగిడెను, అందువేసిన ముద్ర కావలి నిలిచిన దైవసుతుని ముందు, అందువేసిన ముద్ర కావలి నిలిచిన దైవసుతుని ముందు. గీతం గీతం చేతట్టి పాడెదము, యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్భటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్భటించెదము. వల్లదు వల్లదు ఏడువ వల్లదు, అరుగిడి ప్రచురించుద్ది, తాను చెప్పిన విధమున తిరిగి లేచెను, వెల్లుడి గలిలయకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను, వెల్లుడి గలిలయకు. గీతం గీతం జయ జయ గీతం, చేతట్టి పాడెదము, యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్భటించెదము.
భయపడింది. అందుదూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడింది. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. గుమ్మము తెరచి చెక్కగలడు జయవీరుడు రాగా. మీ వీణ తాళవా నిత్యములను ఎత్తి ధ్వనించుడి. మీ వీణ తాళవా నిత్యములను ఎత్తి ధ్వనించుడి. అందరూ కలిసి గీతం 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 జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుదాం. మరి పాటల పుస్తకంలోంచి 590వ పాట, పరమా జీవము నాకు నివ్వ తిరిగి లేచును నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసు కొనిపోవును అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం. మేము పాడుచు ఉండగా మీరు కూడా ఈ పాటతో ఏకీభవించి మరి పాడుచు దేవుని నామాన్ని హృదయపూర్వకంగా ఆరాధించండి. అందరూ కలిసి దేవుని మహిమపరచుదాం. పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును మరలా వచ్చి యేసు కొనిపోవును. నిరంతరము నడిపించును మరలా వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సంగసిలక సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన సంగసిలక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయళ్ళలో కొరత జయం శాంతి జలము నడిపించును. పచ్చిక బయళ్ళలో కొరత జయం శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచును మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచును మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను శరీరం
విడచినను, శరీరము కృషించినను, హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతోనున్నా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతోనున్నా. నిరంతరము నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మనం అందరం కలిసి దేవుని ఆరాధన చేద్దాము. దయచేసి మీరున్న స్థలములలో మాతో పాటు ఏకీభవించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతూ ఉన్నాం. వీళ్ళరా ఎక్కడ ఉన్నవారు అక్కడే మన హృదయాలను ప్రభువుకి సమర్పించుకొని మరి పునరుత్థానుడైన యేసు క్రీస్తుని మనం ఆరాధన చేద్దాం. మన పాపములలో మనము చచ్చిన వారమై నరకానికి అతి సమీపంగా ఉన్న మనలను, నాశనమునకు పడుటకు జోగుచున్న మనలను తన హస్తము చాపి కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తమును ఆయన చిందించి మనల్ని విమోచించాడు. మరి మన పాపములన్నీ కూడా అగాధములో కలిసిపోయాయని, సమాధి చేయబడ్డాయని రుజువుగా ఆయన మరణమును గెలిచి మృత్యుంజయుడై మరలా ఆయన భూమి మీద అనేక మందికి తనను తాను కనుపరుచుకొని పరలోకమునకు ఆరోహణమయ్యాడు. మరలా ఆయన రాబోతూ ఉన్నాడు. అటువంటి యేసయ్య నామాన్ని యుగ యుగములకు సజీవుడు, ఇదిగో నేను మరణించున్నాను కానీ యుగ యుగములకు సజీవుడినైతే నేను ప్రభు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుని మన విశ్వాసం ఆయన మీద పెట్టుకుని, ప్రభువా నీవే మాకు ఆశ్రయము నాయన, నీవే మా కోట, నీవే మా కొండ, నీవే మా దుర్గము, నీవే మా సమస్తము తండ్రి. మీ ప్రాణమును మా కొరకు ఇచ్చారు, మీ రక్తమును మా కొరకు చిందించారు. ఒక్క రక్తపు బొట్టు కూడా నీలో దాచుకొనకుండా ఇదిగో సమస్తాన్ని మా కొరకు అర్పించారు ప్రభువా. అంత మాత్రమే కాదు, మీరు సమాధి చేయబడి మీరు తిరిగి లేచారు తండ్రి. మృత్యుంజయుడానికి వందనాలు. నీకే స్తుతులు తండ్రి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లిస్తున్నామయ్యా. నిన్నే స్తుతిస్తున్నాం, నిన్నే ఘనపరుస్తున్నామయ్యా, నిన్నే మహిమపరుస్తున్నాం. ఓ నైనా నీకు వందనాలు యేసు. ఓ నీవే మాకు ఆశ్రయం నాయన, నీవే మా కోట, నీవే మా మిత్రుడు తండ్రి, నీవే మా దేవుడు నాయన. నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవే నా ఆశ్రయము, నీవే నా కోటయు, నీవే నా మిత్రుడవు, నీవే నా దేవుడవు. మీరు కూడా కలిసి పాడండి. నీవే నా ఆశ్రయము, నీవే నా కోటయు, నీవే నా మిత్రుడవు, నీవే నా దేవుడవు. ఆరాధింతును నా హృదయమంతటితో, వేదకెదను నా బ్రతుకు అంతా, సేవించేదను నా సర్వముతో ప్రతిదినము. ఆరాధింతును నా హృదయమంతటితో, వేదకెదను నా బ్రతుకు అంతా, సేవించేదను
సేవించేదను నా సర్వముతో ప్రతిదినము. నేనున్నాను దేవా, నేనున్నాను దేవా, నేనున్నాను దేవా, నన్ను వాడుకో. నీవే నా వైద్యుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా మిత్రుడవు, నీవే నా మిత్రుడవు, నీవే నా దేవుడవు. మరొకసారి అందరూ కలిసి పాడదాం దేవుని సన్నిధిలో. నీవే నా వైద్యుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా మిత్రుడవు, నీవే నా దేవుడవు. ఆరాధింతును నా హృదయమంతటితో, వెదకెదను నా బ్రతుకు అంతా, సేవించేదను నా సర్వముతో ప్రతిదినము. ఆరాధింతును నా హృదయమంతటితో, వెదకెదను నా బ్రతుకు అంతా, సేవించేదను నా సర్వముతో ప్రతిదినము. నేనున్నాను దేవా, నేనున్నాను దేవా, నేనున్నాను దేవా, నేనున్నాను దేవా, నన్ను వాడుకో. మరొకసారి అందరూ కలిసి నేనున్నాను దేవా, నేనున్నాను దేవా, నేనున్నాను దేవా, నేనున్నాను దేవా, నన్ను వాడుకో. అవును తండ్రి, మా కొరకు సజీవుడిగా తిరిగి లేచావయ్యా. నీ పునరుత్థాన శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. ఓ నీ సేవలో మమ్మల్ని వాడుకోండి అయ్యా, నీ పాత్రగా మమ్మల్ని వాడుకోండి. నీ పునరుత్థాన బలముతో, పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. ఓ మా సజీవుడైన దేవుడవు నాయన, మృత్యుంజయుడైన దేవుడవు ప్రభా, మరణమును ఓడించిన నిజమైన దేవుడవు తండ్రి. సాతానును, అపవాది అయిన సాతానును, నరకమును జయించిన శక్తి కలిగిన దేవుడవయ్యా. నీ మీదే మా విశ్వాసం ఉంచుతున్నా. నీవు తప్ప వేరే ఆధారము మాకు లేరు, నీవు తప్ప వేరే ఆశ్రయ దుర్గమేది నాయన. నీవే మా దాగు చోటు, నీవే మా వైద్యుడవు, నీవే మా రక్షకుడవయ్యా. నిన్నే స్తుతిస్తున్నావయ్యా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. ఈ ఆరాధన అంతటికి పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షుడు నడిపించున్నావు. ఆరాధన అంగీకరించిన దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లు, వాక్యం ద్వారా ప్రేరేపించబడి ప్రభువు కొరకు నిలబడినట్లు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో మనందరము ఏకీభవించుదాం. స్తోత్రం స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా దేవానికి వందనాలు నాయన. నువ్వు గొప్ప దేవుడవు, శక్తి కలిగిన దేవుడవు ప్రభువా. నాయన మహోన్నతుడవు, సర్వోన్నతుడవు ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. ఈ పునరుద్ధాన దినమును ప్రభువా నాయన మేము జ్ఞాపకం చేసుకొని నాయన నీ సన్నిధిలో ప్రభువా నాయన నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, నాయన నీ నామాన్ని ఘనపరచడానికి ప్రభువా నాయన నీ సన్నిధికి మేము చేరి వచ్చి ఉండగా ప్రభువా నా తండ్రి నాయన, నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా.
నా తండ్రి నాయన నీకు వందనాలు, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు వందనాలు తండ్రి. నాయన యొక్క పునరుద్ధాన దినమును ప్రభా నాయన మీరు మాకు నా తండ్రి అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నాయన పాపులైన మనుషుల కొరకు నాయన నా తండ్రి నాయన ఈ లోకానికి నీవు వచ్చి ప్రభా శిలువ మరణము ద్వారా నాయన నా తండ్రి పాపముల నుంచి విడుదల దయచేసి నేను 3వ దినమున ప్రభా మరణమును గెలిచి మృత్యుంజయుడవై తిరిగి లేచిన మా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు నాయన, నీకు వందనాలు ప్రభా. నీ పునరుత్థానము ద్వారా ప్రభా మీరు మాకు ఇచ్చిన నిరీక్షణను బట్టి నైనా నీకు వందనాలు ప్రభా. నిత్యము నాయన నీతో ఉండే కృపను నాయన మీరు అనుగ్రహిస్తారనే ప్రభా నిరీక్షణ మేము కలిగి ఉంటుండగా ప్రభా నా తండ్రి నాయన మా యొక్క తండ్రి విశ్వాసమును ప్రభా నేను అంతము వరకు నైనా మేము కాపాడుకుంటూ ప్రభా నైనా నా తండ్రి నిన్ను ఎరిగిన మేము ప్రభా ఇంకను నైనా నీ పునరుత్థానమును ప్రభా ఇంకా అనేక మంది నిన్ను ఎరుగని వారికి చాటి ప్రభా నా తండ్రి నాయన నీ సువార్తను ప్రకటించే కృపను మాకు అనుగ్రహించండి. ప్రత్యేకముగా నా తండ్రి ఈ దినమును బట్టి నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధనను మీరు అంగీకరించినందుకు నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి ఇదిగో విత్తబడబోయే వాక్యము ద్వారా కూడా నైనా మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి నైనా పాలు పంపులు పొంది ఉన్నారో నైనా మా సంఘ బిడ్డలు ప్రభా ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రభా ప్రతి కుటుంబంలో నీ సన్నిధి ఉంచండి, ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. నేను యొక్క పునరుత్థాన వర్తమానము ద్వారా నేను మమ్మల్ని అందరినీ ప్రభా నైనా మీరు తండ్రి దర్శించమని నా తండ్రి మరి ఒకసారి మేమందరము నీ వాక్యం ద్వారా పురికొల్పబడి నైనా మా జీవితాలను ప్రభా నా తండ్రి నైనా చక్క చేసుకొని ప్రభా నీ రాకడ కొరకు సిద్ధపడే కృపను ప్రభా నేను మా అందరికీ మీరు అనుగ్రహించమని ఇంతవరకు నీ సన్నిధి మా మధ్య ఉంచి నడిపించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతటిని మీకే సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభువును మన రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ సంఘము తరపున క్రీస్తు యొక్క పునరుత్థాన శుభములు మీకు కలుగును గాక. క్రైస్తవ ప్రపంచమంతా ఈరోజు ఈస్టర్ అనగా క్రీస్తు మరణమును గెలిచి మృత్యుంజయుడై సమాధిని ఓడించి జయశీలిగా ఒక గొప్ప విజేతగా ఆయన సమాధి నుండి తిరిగి వచ్చిన ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని నామాన్ని ఆరాధించడానికి, ప్రభువుని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన అవకాశం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, మరి దేవుని యొక్క మందిరములలో మరి మనము కూడుకోలేని పరిస్థితిలో మరి గృహములలో కుటుంబములుగా మనం కూడుకోవడానికి మరి కుటుంబములుగా కూడుకుని దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి గొప్ప భాగ్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మరలా మనం అందరము మందిరములో కూడుకోవాలని, మందిరములో కూడుకునే సంఘముగా దేవుని ఆరాధించాలని మీరందరూ ప్రార్థనలు చేస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడని మనం నమ్ముదాం. త్వరలో ఆ కార్యం కూడా జరుగును గాక. మరి ప్రస్తుతమునకు దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా నేను అందిస్తూ ఉండగా మీ గృహములలో మరి బైబిల్ గ్రంథాలు చేత పట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని కూడా మీరు బైబిల్ గ్రంథంలో చూడవలసిందిగా, ధ్యానించవలసిందిగా నేను ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఈ పునరుత్థాన సందేశాన్ని మనం ఆలకిద్దాం, శ్రద్ధగా విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఎక్కడిద్దరు లేదా ముగ్గురు నాంపేట కూడిందరో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవుడు మరి మీ కుటుంబంలో, మీ కుటుంబం మధ్యలో, మీ గృహంలో కూడా ఆయన ఉన్నాడు. ఇక్కడ మేము దేవుని సన్నిధిని మేము అనుభవిస్తూ ఉన్నాము. మరి అదే సన్నిధి ప్రతి చోట ఉంది. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పునరుత్థానం అనేది ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము ఒక నిరీక్షణ, ఒక పునాది, ఒక ప్రాణము, ఒక గుండె లాంటిది. ఆయన తిరిగి లేచి ఉండకపోతే, ఆయన సమాధి నుండి మృత్యుంజయుడై వచ్చి ఉండకపోతే మరి మిగతా విశ్వాసములకు మనకు ఏమాత్రం వ్యత్యాసం ఉండదు. మరి అన్ని రకముల విశ్వాసములతో పోల్చుకున్నట్లయితే
క్రైస్తవులకు విశ్వాసం చాలా గొప్పది. క్రైస్తవుల యొక్క నిరీక్షణ చాలా గొప్పది. సజీవుడైన దేవుణ్ణి కలిగిన మనము ధన్యులం. ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుడై ఉన్నాడు. ఇప్పటికి కూడా యేసు ప్రభు ఉన్న సమాధి యొద్ద రాయబడి ఉంటుంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. పిల్లరా, మనం నమ్మిన యేసుక్రీస్తు వారు ఆయన మృతుడు కాదు, మృతులలో సమాధిలో ఉండిపోయిన వాడు కాదు. ఆయన మరణమును గెలిచి మృత్యుంజయుడైన మన ప్రభు. మనందరి పాపం నిమిత్తము కలువరి సిలువలో ఆయన మరణించి తన ప్రాణాన్ని పెట్టాడు, మరణించాడు, మరి సమాధి చేయబడ్డాడు. 3వ దినమున ఆయన చెప్పినట్లే లేఖనాలు నెరవేరునట్లును, ఆయన స్వయముగా చెప్పినట్లును 3వ దినమున ఆయన సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి ఆయన మృత్యుంజయుడిగా వచ్చాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత అనేక మందికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంచేత ఆయన సజీవుడు అని మనం నమ్మి తీరవలసిందే. ఎందుకనగా చరిత్ర సాక్ష్యం ఇస్తా ఉంది, ఆయన సమాధిలో లేడు అని, ఆయన మరణమును గెలిచాడని. అంచేత పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే ప్రపంచ చరిత్రలో మృత్యుంజయుడైన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. అంచేత ప్రభువుని కలిగినందుకు మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. ప్రభువుని కలిగినందుకు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు క్రైస్తవులుగా మనము ధన్యులము ప్రియులారా. దాన్ని బట్టి మనం అతిశయించవచ్చు. యేసు నామమును బట్టి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు, కానీ యేసు నామమును బట్టి అతిశయించవచ్చు. ఆయన మనము నమ్ముకున్నందుకు మనం గనులము, మనం ధన్యులమని మనము గమనించాలి. ఈ లోకములు అన్ని సమాధులు కూడా మూతవేయబడి ఉన్నాయి. అనేక గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు, అలెగ్జాండర్, సీజర్, నీరో, హిట్లర్, అలాగే ఇటువంటి చక్రవర్తులైన వారు మరణించారు, కానీ ఇప్పటికీ కూడా వారు సమాధుల్లోనే ఉన్నారు. ఐగుప్తు దేశంలో అనేకమైన పిరమిడ్లు మనకు కనబడతాయి. ఆ పిరమిడ్లలో చక్రవర్తులు లేదా ఆయా నాయకుల యొక్క శవములు ఆ సమాధుల్లో ఉన్నాయి. అవి కుళ్ళిపోవచ్చు ఉన్నాయి పిల్లారా. సమాధుల్లోనే మనుషులు వారు శవములుగా ఉన్నారు. మరి అమెరికన్ మొట్టమొదటి ప్రెసిడెంట్ అయిన జార్జ్ వాషింగ్టన్ యొక్క సమాధి కూడా మూతవేయబడి ఉంది. అలాగే గౌతమ బుద్ధుడు, అతని యొక్క సమాధి కూడా మూతవేయబడి ఉంది. గాంధీ మహాత్ముని యొక్క సమాధి కూడా తెరవబడి ఉండలేదు పిల్లారు, అది కూడా మూతవేయబడి ఉంది. అంచేత ఈ లోకంలో ఎంత గొప్ప గొప్ప వారిని పిలువబడిన వారైనా వారి యొక్క సమాధులు మూసివేయబడి ఉన్నాయి. ఆ సమాధులలో వారి యొక్క శవములు ఉన్నాయి, లేదా అవి కుళ్ళిపోవచ్చున్నవి, కానీ యేసుక్రీస్తు యొక్క శవము కుళ్ళిపోలేదు. అందుకే కీర్తనల గ్రంథం 16:10 అంటే నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు. ఆయన యొక్క శవము, ఆయన యొక్క శరీరము కుళ్ళు పట్టలేదు పిల్లారా. ఎందుకనగా ఆయన మరణమును గెలిచాడు, సమాధిని గెలిచాడు. అందుచేత ఆయన సజీవుడుగా ఆయన ఉన్నాడనే సంగతి మనం గమనించాలి. మరణము ఆయన బంధించి ఉంచలేకపోయింది. సమాధిలోనే ఆయనను ఉంచుకోలేకపోయింది. సమాధిని గెలిచాడు మన ప్రభు. మార్కు సువార్త 10:33-34 మనం గమనించినట్లు యేసు ప్రభు వారు చెప్పారు, ఇదిగో నేను అప్పగించబడతాను, నేను మరణిస్తాను, నన్ను వారు చంపివేస్తారు, అయినా నేను మరలా లేస్తాను అని ప్రభువే స్వయంగా చెప్పాడు. ఇదిగో ఈయన అనగా ఈ మనుష్య కుమారుడు తిరిగి లేస్తాడు అని ప్రభువు తనకు తానుగా ఆయన చెప్పి ఉన్నాడు. యోహాను సువార్త 11:25 చదువుతున్నాము, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. యేసుక్రీస్తే ఆయన పునరుత్థానమై ఉన్నాడు. హీ ఈజ్ ద రిజరక్షన్. ఆయన పునరుత్థానుడు, ఆయన పునరుత్థానమై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1:18 ఇలాగ చదువుతున్నాము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఆయన మొదటివాడు కడపటివాడు, ఆయన జీవించువాడు. ఆయన జీవము లేనివాడు కాదు, ఆయన జీవము లేని ఒక వస్తువు కాదు, ఆయన జీవము లేని ఏదో ఒక సృష్టి కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన జీవము లేని ఊపిరి లేని వాడు కాదు పిల్లారా. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సజీవుడు. ఆయన అంటాడు, నేను మృతుడనైతిని, ఈ భూమి మీద నేను మరణించడానికే వెళ్ళాను, నేను మరణించాను కానీ నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. పిల్లారా, ముందు తరములో కానీ మన తరములో కానీ రాబో తరములో కానీ
యేసు క్రీస్తు వలె జీవించువారు ఎవరు లేరు అని మనం గమనించాలి. ఆయన ఆత్మరూపిగా మహిమ శరీరముతో ఆయన మన మధ్య నివసిస్తూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. మనం ఆరాధించేది ఆత్మ గనుక ఆయన ఆత్మతోను సత్యముతోను మనం ఆరాధించేవారు అంటున్నాం. ఆయన ఒక స్థలమునకు పరిమితమైన వాడు కాదు. 33 సంవత్సరాలే నరరూపికి లోకం మీద ఉన్నప్పుడు ఆయన ఒక చోట ఉంటే మరొక చోట ఆయన ఉండడానికి అవకాశం లేదు. కానీ ఆయన మరణమును గెలిచి మృత్యుంజయడం తర్వాత ఆయన మహిమ శరీరమును ధరించుకొని ప్రియులారా ఆయన ప్రజల మధ్య సంచారం చేశాడు. శిష్యులందరూ ఒక ఇంటిలో ఉన్నప్పుడు వారందరూ కూడా వారి మధ్యలోనికి యేసుక్రీస్తు వెళ్ళాడు. తలుపు వేయబడి ఉన్న వారి మధ్యలోనికి వెళ్ళి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకనగా ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన సజీవుడై ఉన్నాడు. ప్రియులారా, పునరుత్థానం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, యేసు మరణమును గెలిచి తిరిగి లేచడం గురించి ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఏమి రుజువు చేయబడుతుంది అని అంటే యేసు ప్రభు సత్యవంతుడన్న మాట రుజువు చేయబడుతుంది. అందుకే ఆయన ఈ భూమి మీద సంచరించినప్పుడు ఒక మాట అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు అనగా పరలోకమునకు రాలేడు. ప్రియులారా, ఆయన సత్యవంతుడై ఉన్నాడు, ఆయన అబద్ధికుడు కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చదువుతున్నాము, అపవాది అయిన సాతాను అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అపవాది అయిన సాతాను అబద్ధికుడు, వాడు అబద్ధాలు చెబుతూ ఉంటాడు. కానీ యేసు క్రీస్తు వారు ఆయన సత్యవంతుడు. ఆయన ఎన్నడూ కూడా అబద్ధం ఆడలేదు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. ఆయన నోటను కపటము లేదు. పిల్లారా, ఆయన చెప్పినదే ఆయన చేస్తాడు, ఆయన చేసిందే ఆయన చెప్తాడు. ఆయన సత్యవంతుడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ మాటలు మనం గమనించినట్లయితే 19 నుంచి 22 వచనాల వరకు గమనించినట్లయితే ప్రియులారా, యేసు క్రీస్తు వారికి ఉన్న వారితో చెప్తూ ఉన్నారు, ఇదిగో ఈ దేవాలయమును మీరు పడగొట్టండి, నేను 3 దినములలో నేను దీన్ని మరలా తిరిగి లేపుతానని అన్నాడు. మీరు అక్కడ లేఖనాలు గమనించినట్లయితే వారితో ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి. యెరూషలేములో దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని 46 సంవత్సరాల వారు కట్టారు. అప్పుడు వారు అంటూ ఉన్నారు, యూదులైన వారు, ఇదిగో ఈ దేవాలయాన్ని మేము కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది, నువ్వు మరలా 3 రోజుల్లో దీన్ని మరలా మేము పడగొట్టేస్తే మరలా 3 రోజుల్లో దీన్ని కడతావా అని ఆశ్చర్యపోయారు. గమనించండి పిల్లారా, ఆయన భౌతికమైన దేవాలయం గురించి చెప్పలేదు, కానీ ఆయన శరీరం అనే ఈ దేవాలయం గురించి చెప్పాడు. ఇదిగో ఈ శరీరమును మీరు సమాధి చేస్తారు, ఈ శరీరాన్ని మీరు చంపేస్తారు, సమాధి చేస్తారు, కానీ 3వ రోజున మరలా ఈ శరీరము జీవము పొందుకుంటుంది. హల్లెలూయా. ఆయన మృత్యుంజయుడయ్యాడు, ఆయన సత్యవంతుడు అన్నమాట. ఇదిగో నేను మరణిస్తాను, మరలా లేస్తానని చెప్పాడు. ఆయన సత్యవంతుడిగా ఆయన మాటకు కట్టుబడి మరలా తిరిగి లేచాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది, మృత్యుంజయుడైన విధానం బట్టి, ఆయన పునరుత్థానం బట్టి మనం నేర్చుకోవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ఆయన సత్యవంతుడు. ఆయన జననం గురించి ముందుగా ప్రవచనాలు చెప్పబడ్డాయి, ప్రవచనాలు నెరవేరాయి. ఆయన యొక్క జీవితంలో అనేకమైన మాటలు ఆయన ప్రకటించాడు. అలాగే ఆయన మరణమును గురించి ముందుగానే ఆయన చెప్పాడు, ఇదిగో నన్ను బంధిస్తారు, నన్ను చంపేస్తారు, నన్ను సమాధి చేస్తారు అని చెప్పాడు. మరలా ఆయనే చెప్పాడు, ఇదిగో నేను చనిపోయిన మరలా నేను తిరిగి లేస్తానని ప్రభువు చెప్పాడు. పిల్లారా, ఆయన లేఖనాలు చెప్పినట్లే నెరవేరాయి, ప్రభువు చెప్పినట్లే జరిగింది. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందాడు, లేఖనముల ప్రకారము ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు. ప్రియులారా, లేఖనములు సత్యం. బైబిల్ గ్రంథం అనేది ఏదో ఆ కల్పనా కథలతో కూడుకున్నది కాదు, కట్టు కథలతో కూడుకున్నది కాదు, మనుషులు ఊహించి రాసినది కాదు. ప్రియులారా, బైబిల్ గ్రంథము సత్యమైన గ్రంథము. ఆ బైబిల్ గ్రంథము ఏ యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తుందో ఆ యేసుక్రీస్తు సత్యవంతుడై ఉన్నాడు. దీన్ని మనం ఎవరము కాదనలేని సత్యం. ప్రియులారా, అలాగే ఆయన మరణించి తిరిగి లేచడం వల్ల ఏమర్థమవుతుందంటే, యేసుక్రీస్తు శక్తివంతుడు. దేవునికి ఉండవలసిన లక్షణం, 1 ఆయన సత్యవంతుడై ఉండాలి, 2 ఆయన శక్తివంతుడై ఉండాలి. ఆయన శక్తివంతుడు. ఈ ప్రపంచంలో మరణాన్ని గెలిచిన వారు ఎవరు లేరు. అనగా మరణము చాలా బలమైనది. ఆ మరణమును ఎవరు కూడా వాయిదా వేయలేరు. ఆ మరణాన్ని ఎవరు కూడా దాటి వెళ్ళిపోలేరు. వారు పెద్దవారైనా, చిన్నవారైనా, ధనికులైనా, దరిద్రులైనా, చదువుకున్న వారైనా, చదువులేని వారైనా, నాయకులైనా కూడా. ఈ మధ్యకాలం మనం వింటూ ఉన్నాం పిల్లరా, ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏదో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి మాత్రమే కాదు, గొప్ప గొప్ప నాయకులకు కూడా సోకుతా ఉంది ప్రియులారా. అంచేత మరణము అనేది అందరికీ కూడా సంప్రాప్తం అవుతుంది. నేను మరణించను అని ఎవరు కూడా చెప్పలేదు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన శక్తిమంతుడు గనుక ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన లాంటి శక్తివంతులు ఈ లోకంలో ఎవరు లేరు పిల్లలు. అంచేత ఆయన శక్తిమంతుడని, రెండవది ఆయన సత్యవంతుడని ఆయన పునరుత్థానము మనకు ప్రకటిస్తూ ఉంది. ఇంకా మనం గమనించినట్లయితే పిల్లారా,
ఈరోజు ఆయన పునరుత్థానమును గురించి మనము సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే, ఆయన రిజరక్షన్ గురించి మనము దేవుని స్తుతిస్తూ ఉంటే, అప్పటి కాలంలో 3 రకాల ప్రజలు ఉండేవారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, అలాగే శాస్త్రులైన వారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు వీరెప్పుడు కూడా యేసు ప్రభువులో ఉన్న లోపాన్ని వెతుకుతూ వచ్చేవారు. అలాగే ప్రధాన యాజకులు కూడా కొద్దిమంది ప్రభు యొక్క లోపాలు వెతుకుతూ వచ్చారు. అటువంటి వాళ్ళు సద్దూకయ్యులు అనే ఒక గుంపు ఉంది. ఈ సద్దూకయ్యులు యేసు పునరుత్థానమును గురించి వారు ఎప్పుడు కూడా నమ్మేవారు కాదు. మరి అటువంటి నమ్మని వారు కూడా ఈ సమయంలో నమ్మవలసిన పరిస్థితి. ఎందుకంటే చరిత్ర చెప్తున్న సత్యము, యేసుక్రీస్తు ఆయన పునరుత్థానుడయ్యాడు. అయితే కొంతమంది నమ్మని వారు యేసుక్రీస్తు పునరుత్థానము కాలేదు, ఆయన మరణించాడు, కొంతమంది ఆయన మరణించనే లేదంటున్నారు. కొంతమంది ఆయన మరణించాడు కానీ ఆయన సమాధిలోనే ఉండిపోయాడు, తిరిగి లేవలేదని చెప్తూ ఉన్నారు. వారి యొక్క కొన్ని తప్పుడు సిద్ధాంతాల గురించి ఆలోచన చేసినట్లయితే కొంతమంది అంటారు, పిల్లరా, యేసుక్రీస్తు యొక్క శవమును, ఆయన మరణించిన తర్వాత ఆయన శవమును ఎవరో దొంగిలించారు అని అంటారు. నిజాన్ని మనం గమనించినట్లయితే వాస్తవం ఏంటంటే, యేసుక్రీస్తు ఆయన సమాధి చేయబడిన తర్వాత అది ఒక పెద్ద రాయి అక్కడ దొర్లించబడింది. ఆ రాయి దొర్లించిన తర్వాత అక్కడ 12 మంది సైనికులు అక్కడ యేసుక్రీస్తు యొక్క శవం ఎవరు ఎత్తుకుపోకుండా కాపలా కాస్తారు. ఒకవేళ ఈ సైనికులు కానీ నిద్రపోయినట్లయితే, ఈ సైనికులు కానీ మెలకువగా ఉండకపోతే వారి యొక్క ఉద్యోగం పోవడం మాత్రమే కాదు, వారి ప్రాణము కూడా తీసే పరిస్థితి అక్కడ ఉంది. అంచేత ఎంతమంది సైనికులు ఉంటుండగా ఎవరో వచ్చి, లేదా యేసుప్రభు యొక్క శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారనడానికి ఏమాత్రము కూడా రుజువు లేదు, నిదర్శనము లేదు. ఇది అసత్యమని మనం గమనించాలి. అలాగే ఒకవేళ తీసుకువెళ్ళడానికి ఎవరైనా వచ్చినా అది యేసుప్రభు ఒకరు వెళ్ళిపోవచ్చిన, ఆయన ఎప్పుడు కలిసిపోయి ఉన్నాడు, లేకపోతే ఆయన శవముగా ఉన్నాడు కనుక ఒకవేళ వీరు ఆ శవాన్ని తీసుకువెళ్ళడానికి సుమారుగా 150 టన్నుల బరువు ఉన్న ఆ రాయిని వారు తొలగించవలసింది, ఇది వారి చేత కాదు. అంచేత ఆయన యేసుక్రీస్తుని దొంగిలించారు, ఆయన శవాన్ని దొంగిలించారు అని ఒకవేళ అనుకున్నట్లయితే, మరి అపోస్తలుల కార్యములో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయంలో పేతురు అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు జీవాధిపతిని చంపారు కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు, దీనికి మేము సాక్షులం. ఒకవేళ శిష్యులు ఎత్తుకుని పోయి ఉంటే ఆయన మరణించి, ఒకవేళ ఆయన శిష్యులను మీరు నిజం చెప్పకపోతే చంపేస్తాము అని అడిగినట్లయితే తప్పనిసరిగా వారు ఒప్పుకుంటారు, ఇదిగో మేము నిజంగా ఆయన శవాన్ని మేము ఎత్తుకోలేదు, ఆయన ఎత్తుకుని వెళ్ళలేదు, మేము ఆయన శవాన్ని ఎత్తుకుని తీసుకువెళ్ళాము, ఇదిగో ఇక్కడ ఉంది ఆయన శవం అని ఒక రుజువుగా వారు చూపించేవారేమో. అంచేత అది తప్పుడు సిద్ధాంతము అని మనము గమనించాలి ప్రియులారా. అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు పిల్లారా, యేసుక్రీస్తు వారిని వెతుకుట కొరకు కొంతమంది రాంగ్ టూంబ్కి వెళ్ళారు. యేసు ప్రభు యొక్క సమాధికి కాకుండా మరి యొక్క సమాధికి వెళ్ళి అక్కడ ఆయనను వెతికి ఎవరో ఒకరిని తీసుకువచ్చారని అంటారు. గమనించాలి, యోహాను సువార్త 19వ అధ్యాయంలో చదువుతున్నాము, యేసుక్రీస్తు వారు గమనించండి, అనేక సమాధుల మధ్య ఆయన సమాధి చేయబడలేదు, ఆయన సమాధుల దొడ్డిలో సమాధి చేయబడలేదు. కానీ అక్కడ గమనించినట్లయితే ఒక తోట ఉంది, ఆ యొక్క సిలువ వేయబడడానికి సమీపంగా ఉన్న ఒక తోట ఉంది, ఆ తోటలో ఒకే ఒక్క సమాధి ఉంది. ఆ సమాధిలో యేసుక్రీస్తు వారు ఆయన యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని వారు సమాధి చేశారు అని అంటే ఒకే ఒక్క సమాధి ఉంది. అందుచేత వేరొక రాంగ్ టూమ్కి, వేరొక సరి అయినది కానీ సమాధి యొద్దకు వెళ్ళారు అన్నది అది సరి అయిన సిద్ధాంతము కాదని మనకు అర్థమవుతుంది. 3వది, కొంతమంది అంటారు యేసు ప్రభు ఆయన మరణించలేదు, ఆయన స్పృహ తప్పి పడిపోయాడు, మరి 3వ రోజున మరలా స్పృహ వచ్చింది, మరలా ఆయన రివైవ్ అయ్యి మరలా ఆయన పలు ప్రాంతాలకు వెళ్ళాడు, చివరికి ఇండియా కూడా వచ్చాడు, అక్కడ ఏదో చేశాడని చెప్తూ ఉంటారు. పిల్లలు గమనించండి, యేసు ప్రభు నిజంగా ఆయన మరణించకుండా కేవలం స్పృహ తప్పి పడిపోయి ఉంటే, ఒకవేళ వారు అన్నట్టు యేసు ప్రభు మరలా ఆయన ఉజ్జీవం పడి ఆయన తప్పరీలు వెళ్ళడానికి అవకాశం ఉన్నట్లయితే గమనించ పిల్లారా, యేసు ప్రభు వారికి ఆయన స్పృహ వచ్చిన తర్వాత ఒక 150 టన్నుల రాయిని తనంతట తాను తొలగించగలడా? అలాగే 150 భయంకరమైన గాయాలు లోతుగా ఆయనకు చేయబడ్డాయి. అటువంటి గాయాలు పాలైన యేసుక్రీస్తు అంత దూరము ప్రయాణం చేయగలడా? గమనించాలి. అందుచేత ఇది కూడా తప్పుడు సిద్ధాంతం మనం గమనించాలి. 4వదిగా కొంతమంది అంటారు ఇది యేసుప్రభు పునరుత్థానం అవ్వలేదు, వారందరూ భ్రమలో బ్రతుకుతున్నారని. గమనించండి, ఎవరు భ్రమ కాదు ప్రియులారా, ఇది వాస్తవం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చదువుతున్నాము, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 30వ వచనంలో ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు.
40 దినముల వరకు అనేక మందికి ఆయన కనబడ్డాడు. అనేక మందికి ఆయన తాను ఇదిగో నేను సజీవుడయ్యాను, నేను సమాధిలో లేను, నేను తిరిగి లేచానని తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒకవేళ భ్రమ అనుకుంటే ఒకరిద్దరికి ఉండొచ్చు, కానీ ఒకేసారి ఒక సందర్భంలో రాయబడింది పిల్లారా. ఒక్కసారి కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే అక్కడ రాయబడింది, ఒక్కసారి అనేక మందికి అనగా 500 మందికి ఒకసారి కనబడ్డాడు. మొదటిగా శిష్యులకు కనబడ్డాడు, మరియకు కనబడ్డాడు, కేఫాకు కనబడ్డాడు, మరలా శిష్యులకు కనబడ్డాడు. మొదటిసారి తోమా లేడు, మరొకసారి తోమాతో పాటుగా మరొకసారి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అలాగా అనేక సార్లు పలుమార్లు ఆయన తను తాను సజీవుడని మృత్యుంజయుడని ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో కేఫాకు ఆయన కనబడ్డాడు, తర్వాత 12 మంది శిష్యులకు ఆయన కనబడ్డాడు, 500 మంది మనుషులకు కనబడ్డాడు, తర్వాత యాకోబుకు ఆయన సజీవుడిగా కనపరుచుకున్నాడు, ఇదిగో అపోస్తలులైన వారికి ఆయన కనపరుచుకున్నాడు, చివరికి అకాల మంది పుట్టిన వారి వల్లే ఉన్న నాకును ఆయన ప్రత్యక్షమయ్యాడని పౌలు చెప్తున్నాడు పిల్లలు. అందుచేత యేసు ప్రభు సజీవుడయ్యాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు అన్నది 100% వాస్తవం. అందుచేత క్రైస్తవ విశ్వాసమునకు రిజరక్షన్ అనేది, పునరుత్థానం అనేది అది పునాదిగా ఉంది. ఆయన లేపబడి ఉండకపోతే మన ప్రకటన వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థం, మన సువార్త వ్యర్థం అని మనం గమనించాలి. 1930వ సంవత్సరంలో ఫ్రాంక్ మారిసన్ అనే ఒక న్యాయవాది ఇదిగో యేసు ప్రభు మీద ఎలాగైనా బురద జల్లాలని, యేసు ప్రభు తిరిగి లేవలేదు అని రుజువుపరచడం కోసం చాలా పరిశోధనలు చేశాడు. కానీ చివరికి అతను నిరూపించలేక అతడే మరలా ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకము పేరు హూ మూవ్డ్ ద స్టోన్, ఎవరు ఈ రాయిని తొలగించారు అని. ప్రియులారా గమనించండి, ఈ లోకంలో ఎంతో మంది ప్రయత్నం చేసిన ప్రియులారా, చరిత్రను ఎవరు కాదనలేరు. ఆయన సజీవుడు. మరణం ఆయన బంధించి ఉంచలేకపోయింది. ఆయన సమాధిని ఆయన ఓడించగలిగాడు పిల్లలు. అంచేత నీవు నేను మనం నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన విశ్వాసం ఉంచిన వారు వారు మరణించిన తిరిగి లేస్తారనే నమ్మకం మనకుంది. ఇక మనం చేసినట్లయితే ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండగా ఈ సత్యాలు మనం గమనించాలి. ఆయన పునరుత్థానుడయ్యాడు అన్నది వాస్తవము, దాన్ని మనం గమనించాలి, దాన్ని మనం సత్యాన్ని గ్రహించాలి. అయితే రెండవదిగా మనం గమనించినట్లయితే ఎందుకు యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు, ఆయన పునరుత్థానం చెందినందువలన ప్రయోజనం ఏంటి, ఆయన పునరుత్థానం చెందడం వల్ల మనకేం జరిగిందో కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్న అపోస్తలుడైన పౌలు అంటాడు, చాలా గొప్ప పాండిత్యము కలిగిన వ్యక్తి, దేవుని కొరకు రోషము కలిగిన వ్యక్తి, గమలీయేలు అనే గొప్ప నాయకుడు, గొప్ప ధర్మశాస్త్రోపదేశకుని యొద్ద అతని పాదాల దగ్గర విద్యను అభ్యసించిన వాడు. అటువంటి ఈ పౌలు ఏమంటున్నాడంటే, నా జీవితంలో ఒక కోరిక ఉంది, ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏంటంటే, ఒకటి యేసును నేను ఎరగాలి, తెలుసుకోవాలి, ఆయన ఇంకా బాగా తెలుసుకోవాలి. రెండవది ఆయన పునరుత్థాన బలమును నేను తెలుసుకోవాలి. మూడవది నాకు కూడా పునరుత్థానము కలగాలి. పిల్లలు ఎంత గొప్ప అద్భుతమైన స్టేట్మెంట్ అపోస్తలుడైన పౌలు చెప్తారు. ఒకటి, నేను యేసు ప్రభును తెలుసుకోవాలి. ఆయన ఒకనొక సందర్భంలో ఆయనను దర్శన రూపంలో చూస్తాను, ఆయన నాతో మాట్లాడాడు, సౌలా నీవేళ నన్ను హింసించున్నావు అనే మాట నేను విన్నప్పుడు నా జీవితాన్ని ప్రభుకి సమర్పించుకున్నాను, మారు మనసు పొందాను, నా పాపాలు విడిచిపెట్టాను, బాప్తిసం పొందాను, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. అయితే నాకు ఒక ఆశ ఉంది, ఇంకా ప్రభువు నేను తెలుసుకోవాలి, ఆయన్ను తెలుసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన పునరుత్థాన బలం. ప్రియులారా, రిజరక్షన్ హ్యాస్ ద పవర్. ఈ యొక్క పునరుత్థానమునకు శక్తి ఉంది. ఈ శక్తిని మనము గమనించాలి. ఇంకంటాడు, నాకు కూడా పునరుత్థానం, యేసుక్రీస్తు ఎలాగైతే ఆయన మరణించి లేచాడో నేను కూడా పునరుత్థానం చెందాలి అన్నది అపోస్తలుడైన పౌలు యొక్క ఆలోచన. మరి ప్రియ సహోదరుడా, నీ ఆలోచన ఏంటి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు ఈ లోకములో? ఎవరిని తెలుసుకోవాలనుకుంటున్నావు ఈ లోకములో? ఎవరి గురించిన జ్ఞానం సంపాదించాలనుకుంటున్నావు? దేని గురించిన జ్ఞానం సంపాదించాలనుకుంటున్నావు?
లేదా ఈ భూమి మీదే కలకాలం ఉండిపోదామని అనుకుంటున్నావా? నీవు నేను కూడా ఏదో ఒకటి మరణిస్తాము. మరి మరణించిన తర్వాత నేను మరలా యేసు ప్రభువుని తిరిగి లేస్తాను. యేసు ప్రభు పరలోక రాజ్యానికి ఎలాగ వెళ్ళాడో నేను కూడా పరలోక రాజ్యం వెళ్ళి పరమ తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసుక్రీస్తుతో నేను సహవాసం చేస్తాను అని నువ్వు చెప్పగలవా? కానీ పౌలు అంటూ ఉన్నాడు, నేను తెలుసుకోవాలని ఆశ ఉంది, నాకు కూడా పునరుత్థానం కలగాలని ఆశ ఉందని పౌలు చెప్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ఆ పునరుత్థాన బలం ఏంటో, యేసుక్రీస్తు పునరుత్థానుడైనందువలన ఏమి రుజువు చేయబడిందో ఒక 3 విషయాలు త్వరగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఇదంతా చదవడం కాదు, చదవాల్సిన అవసరం లేదు, కానీ 7వ వచనము మధ్య భాగంలో నుంచి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. పిల్లరా, యేసుక్రీస్తు మరణమును గెలిచి మృత్యుంజయుడవటం ద్వారా ఏమి నిరూపించబడింది? ఆయన పునరుత్థానుడైనందువలన ఏమి నిరూపించబడింది అంటే గమనించాలి. ఆయన శరీరమును బట్టి దావీదు కుమారునిగా, దావీదు సంతానముగా పిలువబడ్డాడు. కానీ మృతులలో నుండి పునరుత్థానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఆయన మరణమును గెలిచడం ద్వారా ఏమి మనుషులకు అర్థమవుతుందంటే ఆయన దేవుడు. ఎందుకంటే మరణమును జయించే శక్తి ఎవరికి లేదు, దేవునికి తప్ప. ఆయన మరణమును గెలిచిన వెంటనే మనం అర్థం చేసుకోవాలి పిల్లరా, మనుషులు గ్రహించాలి ఆయన దేవుడు అని, ఆయన దేవుని కుమారుడని, ఆయన దైవ స్వరూపము కలిగిన వాడని, ఆయన దైవ సంభూతుడు అని, ఆయన పరలోక సంబంధి అని మనం గమనించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 31 నుంచి 36 వచనాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు అక్కడ గొర్రెల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో గొర్రెలకు నేను మంచి కాపరిని, ఇదిగో మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, ఇదిగో తన గొర్రెలు తన కాపరి యొక్క స్వరాన్ని వింటాయి అని చెబుతూ ఆయన తన గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ సమయంలో యూదులు ఆ యేసు ప్రభుని రాళ్ళు వేసి ఆయనను కొట్టాలని వారు ఆశపడుతున్న సందర్భంలో ప్రభు అడుగుతున్నాడు, ఇదిగో మీరు నన్ను ఎందుకు రాళ్ళు వేసి కొట్టాలనుకుంటున్నారు, ఎందుకు రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు అని అడిగితే వారు చెప్పిన మాట ఏంటో చూడండి. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యూదులు, యూదులు అంటూ ఉన్నారు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడుతున్నారు. ఎందుకు ప్రభువుని రాళ్లతో కొడుతున్నారంటే యేసు ప్రభువు దేవదూషణ చేస్తున్నారట. అంటే వారి యొక్క అభియోగం ఏంటంటే, వారి యొక్క ఆరోపణ ఏంటంటే, నీవు మనుష్యుడవై ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు. అది వారి యొక్క అభియోగం. మరి ఇప్పుడు రుజువైపోయింది కదా, ఆయన మనిషి రూపంలో వచ్చాడు కానీ ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు అని ఎలాగ అర్థమవుతుందంటే, ఆయన దేవుడు కనుక మరణమును గెలిచి ఆయన లేవగలిగాడు కనుక ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన మరణము గెలిచిన తర్వాత ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు, నాయకులు కూడా విశ్వసించవలసిందే. ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు అని, దైవ కుమారుడు అని. నిజానికి ఆయన దేవుడే, ఆయన వాస్తవానికి ఆయన దేవుడే, దైవ కుమారుడే. అందుకే మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు, అతనికి శాన అనే దయ్యం పట్టింది, దయ్యముని చేత పీడింపబడుతూ ఉన్నాడు, సమాధిలో తిరిగేవాడు, చక్కగా బట్టలు కట్టుకునేవాడు కాదు, సంఖ్యలతో బిగించిన వాడు తెంచేసుకుని అడవుల్లోనికి వెళ్ళిపోయేవాడు. అటువంటి వ్యక్తి భయంకరమైన దయ్యములతో పీడించబడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అతనిలో ఉన్న దయ్యం, అపవిత్రాత్మ మాట్లాడుతుంది. ఏమంటుందంటే, సర్వోన్నతుడగు దేవుని కుమారుడా నాతో నీకేం పని. దయ్యాలు ఒప్పుకుంటున్నాయండి ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవుడని. అవును ఆయన నిజంగా దేవుడే. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యుడు అంటూ ఉన్నాడు. అంతకు ముందుగా యేసు ప్రభు ఇదిగో నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ప్రభు కొంతమంది నీవేమో ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఏమో నీవు మోషే అనుకుంటున్నారు అన్నాడు. కొంతమంది ఇలాగనుకున్నారంటే ప్రభు అంటాడు, అయితే పేతురు నీవు నా గురించి ఏమనుకుంటున్నావు అని అడిగినప్పుడు పేతురు అంటాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మనుష్య కుమారుడు మాత్రమే కాదు, ఆయన సజీవుడగు దేవుని కుమారుడు, దైవ సంభూతుడు ఆయన. అప్పుడు యేసుప్రభు అంటాడు, నిజముగా నువ్వు దేవుడే ఈ యొక్క సంగతుల్ని బయలుపరిచి ఉండకపోతే నీవు అలాగ పలికి ఉండేవాడు కాదు. అవును పిల్లారా, ఆయన దేవుడని, దేవుని కుమారుడని ఆయన నిరూపించబడింది. దేవుడు సత్యవంతుడు కనుక ఆయన చెప్పిన మాట నెరవేర్చాడు. ఆయన శక్తివంతుడు కనుక మరణాన్ని గెలిచి ఆయన లేచాడు.
అంటే మొదటిగా ఆయన తిరిగి లేచడం వలన ఏమి రుజువు చేయబడిందంటే ఆయన దేవుని కుమారుడని, దేవుడని రుజువు చేయబడింది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు మరణమును గెలిచి మృత్యుంజయుడు అవటం వలన ఏమి రుజువు చేయబడిందంటే యేసుక్రీస్తు వారు పాపముల నుండి మనల్ని విడిపించి నీతిమంతులుగా తీర్చుటకై ఆయన లేపబడ్డాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం, ఆయన అనగా యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. మన పాపముల నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు. ప్రియని కల్వరి శిలువలో ఆయన మరణించినప్పుడు మనకున్న విశ్వాసం లేదా ఆనాటి ప్రజలకున్న విశ్వాసం ఏంటంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో మన పాపములన్నీ ఆయన మీద వేయబడ్డాయి, మన పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. మన గుడ్ ఫ్రైడే రోజు నేర్చుకున్నాం, ఆయన మన శాపములను భరించాడు, మన శాపములన్నీ ఆయన మీద వేశాడు. బైబిల్ అందుకు చెప్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. పిల్లరా, అయితే యేసుక్రీస్తు వారు మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు, సిలువకు అప్పగించబడ్డాడు, మరణమునకు ఆయన అప్పగించబడ్డాడు. మరి పాపములు ఆయన మీద వేయబడి ఉన్నాయి కనుక ఆయన మన పాపములన్నీ ఆయన భరించాడు, మన పాపములన్నీ ఆయన కొట్టివేశాడు, మన పాపములన్నీ ఆయన సమాధి చేశాడు, మన పాపములన్నీ సముద్రపు అగాధములో ఆయన వేశాడు. ఆయన మనకు విరోధముగా ఉన్న చేవ్రాతను, అడ్డుగా ఉన్న పాపములన్నీ తొలగించాడు అనడానికి గుర్తు ఏంటంటే, ఆయన సజీవుడై తిరిగి లేచి రావాలి. ఆయన తిరిగి లేచి రాకపోతే మన పాపములోనే మనం నిలిచింటాము, మన పాపములు ఇంకా క్షమించబడకుండానే అలా ఉంటాయి. ఆయన లేచి వస్తేనే కదా తీర్పు తీర్చడానికి, అనగా నీతిమంతులుగా తీర్చడానికి అది సాధ్యమవుతుందని మనం గమనించాలి. అందుకే మరణించి సమాధిలోనే ఉంటే చచ్చిన వారు ఎలాగో తీర్పు తీరుస్తారు? ఆయన అందరి వలె మరణించి సమాధిలోనే ఉండిపోతే ఆయన మన పరిశుద్ధులమని, నీతిమంతులమని ఎలాగ తీర్చగల పిల్లారా? అంచేత ఆయన తీర్చుటకి, అనగా నీతిమంతులుగా తీర్చు నిమిత్తము ఆయన మరణమును గెలిచి మృత్యుంజయుడిగా వచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనములో మనం గమనిస్తున్నాము, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మనకు విశ్వాసం ఉంది, ఆయన మన పాపాలు క్షమించాడని, మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడని, మన పాపములకు రక్తం చిందించాడని. మరి ఆయన ఒకవేళ తిరిగి లేపబడకపోతే ఆ విశ్వాసం వ్యర్థమే. యేసుప్రభు ఉదాహరణకి మనం ఆలోచన చేద్దాం. యేసుప్రభు సంతోషం ఇస్తానన్నాడు, సమాధానం ఇస్తానన్నాడు, ఆయన మనకు ఆనందాన్ని ఇస్తానన్నాడు, ఆయన మనకు నిత్యజీవం ఇస్తానన్నాడు, ఆయన మనకు రక్షణ ఇస్తానన్నాడు. ఇదంతా కూడా ఆయన మనకు చేసిన ప్రామిసరీ. ఆ ప్రామిసరీ నోటు మీద ఆయన ఇదంతా కూడా రాసి ఉంచాడు. ఇటువంటి వాగ్దానాలను నెరవేరేది ఎప్పుడు అనగా ఆ ప్రామిసరీ నోటు మీద ఆయన సంతకం చేసినప్పుడే. అంచేత సిలువలో ఆయన వాగ్దానం చేశాడు, ఆయన పునరుత్థానమున మనం గమనించాలి, ఆయన సంతకము చేశాడు లేదా ఆయన ముద్ర వేశాడు అని గమనించాలి. పిల్లరా, ఇది సజీవమైన నిరీక్షణ, ఇది మన విశ్వాసం. అందుకంటే ఒకవేళ లేపబడి ఉండకపోతే మన విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకనూ పాపములోనే ఉన్నారు అని అక్కడ మనం చదువుతున్నాం. పిల్లలు, మన పాపులు ఆయన మీద వేయబడ్డాయి. ఆయన ఒక దేవుని గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. అంచేత మన పాపములన్నీ కూడా సమాధిలో కలిసిపోయాయి, సమాధి చేయబడ్డాయి. ఆయన సముద్రపు అగాధములు మన పాపాలు ఆయన అగాధములో పూడ్చివేశాడు. పిల్లరా, అంచేత మనం నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. ఆయన తిరిగి లేస్తేనే నీతిమంతులుగా తీర్చగలడు కనుక ఆయన తిరిగి వచ్చాడు, తిరిగి లేచాడు, మన నీతిమంతులుగా ఆయన తీర్చాడు. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినది, యాజకులైన వారు బలులు అర్పించడానికి దేవాలయానికి వెళ్తారు. దేవాలయానికి వారు లోపల వెళ్ళినప్పుడు వెలుపట ప్రజలు వారు వేచి ఉంటారు. అందుకే లోక సువార్తలు కూడా మనం చదువుతున్న 1వ అధ్యాయంలో జకర్యా అనే యాజకుడు లోపలికి వెళ్ళాడు ధూపం వేయడానికి. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వెలుపట ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. గమనించండి, ఒకవేళ ఈ యాజకుడు లోపలికి వెళ్ళి ఒకవేళ మరణించి ఉంటే వెలుపట ఉన్న ప్రజల యొక్క పాపములు పరిహరించబడనట్లు అని మనం గమనించాలి. అదే లోపలికి వెళ్ళిన వ్యక్తి మరలా సజీవునిగా తిరిగి వస్తే నా పాపములన్నిటి కొరకు ఈ యాజకుడు బలి అర్పించేస్తాడు అన్న గొప్ప నిశ్చయత మనకు కలుగుతారు. యేసుక్రీస్తు వారు ఆయన మరణించి సమాధి చేయబడ్డాడు, అనగా లోపలికి ఆయన ప్రవేశించాడు. ఆయన ఎప్పుడైతే మరలా బయటికి తిరిగి వచ్చాడో మనకు అర్థమవుతుంది, అమ్మయ్య నా పాపములన్నీ కూడా ఆయన పరిహరించేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, యేసునందు విశ్వాసం ఉంచిన వారికి శిక్షావిధి లేదు,
పాపం నుంచి వారు విడుదల పొందారు, నీతిమంతులుగా వారు తీర్చబడ్డారు. మన నీతిమంతులుగా తీర్చడం కొరకు, పాపం నుంచి విడిపించడం కొరకు ఆయన పునరుత్థానుడయ్యాడు. హెబ్రీ పత్రిక 10:11-13 చూస్తే, యాజకుడైన వారు నిరంతరము బలులు అర్పించడం కొరకు అతను నిలిచి ఉండాలి అనే మాట అక్కడ చదువుతున్నా. నిరంతరము నిలవాలి. కానీ 13 చదివినట్లయితే యేసుక్రీస్తు వారు ఈయనైతే అనగా యేసుక్రీస్తు అని ప్రధాన యాజకుడైతే పాపముల నిమిత్తమే సదాకాలం నిలుచును. ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను అనగా ఆయన కూర్చున్నాడు. ఆయన ఇక నా పని అయ్యింది అనగా, నా ఎవరి పాపం కొరకైతే నేను వెళ్ళానో వారి పాప క్షమాపణ మరణించాను, సమాధి చేయబడి తిరిగి లేచాను, ప్రజల పాపం నుంచి ప్రజలను విడిపించాను అని ఆయన చేసిన పని ఆయన సమాప్తం చేసి ఆయన ఆసీనుడయ్యాడు. శిలువ మీదకి ఎక్కాడు. భూమి మీద పరలోకములో ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి ఆసీనుడు అవ్వాలి అంటే ఆయన మరణమును గెలిచి తిరిగి లేవాలి, పరలోకమునకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన పాపములు క్షమించి నీతిమంతులుగా తీర్చబడిన నిమిత్తము ఆయన తిరిగి లేచాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 10:9-10 గమనించినట్లయితే, ఆయన తిరిగి లేచాడు అని మనం నమ్మకపోతే మనకు రక్షణ లేదండి, మనకు రక్షణ లేదు. అందుకు 9-10 రోమీయులకు రాసిన పత్రిక, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడి. ఎప్పుడు రక్షించబడతావు? నువ్వు రక్షించబడకపోతే పరలోక రాజ్యం లేదు. పాప క్షమాపణ లేకపోతే నీకు పరలోక రాజ్యం లేదు. కానీ ఎప్పుడు నీవు రక్షించబడతావంటే, నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువు అని, ఆయన దేవుడని, ఆయన పాపములకు క్షమించుటకు అధికారము గలవాడని నీవు నోటితో ఒప్పుకోవాలి. చాలా మంది అంటారు, నేను మనసులో అనుకుంటున్నానని అంటారు. మనసులో అనుకుంటే కుదరదు, నోటితో ఒప్పుకోవాలి. అందుకే నేను పాపము లేదని, పాపము చేయలేదని నేను చెప్పుకుంటే అబద్ధికుని అవుతాను, కానీ నా పాపాలు ఒప్పుకోవాలి. సామెత గ్రంథాలు అంటాడు, అతిక్రమ దాచిపెట్టేవాడు వర్ధనుడు, దాన్ని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు. వాటిని ఒప్పుకోవాలి. దేవుని స్థాయి నీ పాపాలు ఒప్పుకో. నువ్వెంత ఘోర పాపమైనా నువ్వు నీ పాపాలు నోటితో ఒప్పుకున్నప్పుడు, హృదయపూర్వకంగా ఒప్పుకున్నప్పుడు తప్పనిసరిగా నీ పాపాలను క్షమిస్తాయి. పరిసైడు సొంకరి దేవాలయానికి వెళ్ళారు. పరిసైడు పాపాలు క్షమించబడలేదు, కానీ సొంకరి యొక్క పాపము క్షమించబడింది. ఎందుకనగా, దేవా పాపినైన నన్ను కరుణించు అని రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకున్నందుకు ఆ యొక్క సొంకరి యొక్క పాపాలు క్షమించబడ్డాయి పిల్లారా. అంచేత నీవు నోటితో ఒప్పుకోవాలి. రెండవది, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయం అందు వేస్తుంది. నీ పాపాలు క్షమించబడ్డం ఎప్పుడంటే ఆయన మృతుల్లో నుండి లేపినప్పుడే మనకు అర్థమవుతుంది, నా పాపాలకి బలి అర్పించబడింది, అక్కడ ముగించబడిందని అర్థమవుతుంది. అంచేత రక్షణ పొందాలంటే ఆయన మరణించి తిరిగి లేచాడని నమ్మాలి. 10 అనగా, నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. నీతి కలుగునట్లు విశ్వసించాలి. ఇంకా అంటాడు, మనుషుడు హృదయంలో విశ్వసించాలి, రక్షణ కలుగునట్లు నోటుతో ఒప్పుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, అంచేత పునరుత్థానము అనే అంశం లేకుండా సువార్త ప్రకటన లేదు. సువార్త విని ప్రభు నమ్మిన వారి రక్షణ పొందుతారు. రక్షణ అనేది ఆయన పునరుత్థానం లేకుండా మనకు రాదు అని గమనించాలి. అంచేత పేతురు కానీ మిగతా అపోస్తలులు కానీ యేసుక్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు ఆయన పునరుత్థానం గురించి ప్రకటించారు. పేతురు అపోస్తలుల గారు 2:24-28 మనం గమనించినట్లయితే, పేతురు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి ప్రకటిస్తూ అంటాడు, ఇదిగో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు అనే మాట పేతురు కోట్ చేస్తూ చెప్తున్నాడు. ఇదిగో యేసుక్రీస్తు యొక్క శరీరము కుళ్ళిపోలేదు, ఆయన పునరుత్థానుడయ్యాడు అనే మాట మనం అక్కడ చదువుతున్నాం. అపోస్తలుల గారు 2 మనం ఈ మాట గమనించవచ్చిపోయారు. అపోస్తలుల గారు 2 నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. 27 నీవు నా ఆత్మను పాతాళం విడిచిపెట్టవు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు. హల్లెలూయా. ఇంకా 31 చూసినట్లయితే, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పిన 32 ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. దేవునికి మహిమ కలుగునుగా. పేతురు అంటున్నాడు, ఆయన పునరుత్థానమును మేము సాక్షులము. ఆయన మేము కన్నులారా చూచాం, ఆయన అద్భుతాలు చూచాము, ఆయన మరణమును చూచాము, ఆయన పునరుత్థానం అవ్వడం చూచాము. దీనికి మేము సాక్షులం.
అంచేత సువార్త ప్రకటనలో పునరుత్థానం గురించి ప్రకటన లేకుండా ప్రజలు రక్షణ పొందరు. పిల్లలు సిలువ గురించి ప్రకటన లేకుండా ప్రజలు ఎలాగైతే రక్షణ పొందరో, పునరుత్థానం గురించి ప్రకటన లేకుండా ప్రకటించకుండా ప్రజలు రక్షణ పొందరు. అందుకు అపోస్తలుడైన పౌలు కూడా 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ సువార్తలో యేసుక్రీస్తు పునరుత్థానం గురించి చెప్తూ ఉన్నాడు. 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ అంటున్నాడు 18వ వచనం నుంచి, ఎపికూరీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు, వీరికి బాగా జ్ఞానం కలిగిన వారు, బాగా సైంటిస్ట్ లాంటి వారు, చాలా తత్వజ్ఞానం కలిగిన వారు, వీరు పౌలుతో వాదిస్తూ ఉన్నారట. కొందరు అంటున్నారు పౌలు గురించి, వదనబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొని అతడు యేసును గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించు. దేని గురించి ప్రకటించాడు పౌలు? యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి ప్రకటించాడు. 18వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ మాట మనం చదువుతున్నాం. 1వ వచనం మనం గమనిస్తే 2వ వచనం 3వ వచనం, గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖంలో నుండి దృష్టాంతులెత్తి నిప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంత దినములు తర్కించవచ్చారు. సో పేతురు గాని పౌలు గాని సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో పునరుత్థానం గురించి తప్పనిసరిగా ప్రకటించారు. పునరుత్థానం లేకుండా మన సువార్తకు వ్యర్థం లేదు ప్రియులారా. అంచేత క్రైస్తవ విశ్వాసము చాలా గొప్ప విశ్వాసం, నమ్మకమైన విశ్వాసం. క్రైస్తవ విశ్వాసము చాలా నిరీక్షణతో కూడిన విశ్వాసం. అంచేత పునరుత్థాన ప్రకటన జరిగింది. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంటాడు, ఆయన లేఖన ప్రకారము ఆయన మరణించాడు, లేఖనాల ప్రకారం సమాధి చేయబడి లేఖనాల ప్రకారము తిరిగి లేచాడు. అదే సువార్త. సువార్త అంటే స్వస్థత కాదు. సువార్త అంటే భోగభాగ్యాల గురించి చెప్పడం కాదు. సువార్త అంటే ఆశీర్వాదం గురించి చెప్పడం కాదు. సువార్త అంటే ఈ లోక సంబంధమైన ప్రాస్పరిటీ గురించి చెప్పడం కాదు. కానీ సువార్త అనగా పాప క్షమాపణ, సువార్త అనగా రక్షణ, సువార్త అనగా మారు మనసు, సువార్త అనగా పరలోక రాజ్యం. మరి సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము, ఆయన సమాధి చేయబడ్డము, ఆయన పునరుత్థానము, ఆయన ఆరోహణం అవడము, ఆ రెండవసారి. ఇది సువార్త. మొదటిగా యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన ఆయన దేవుని కుమారుడు రుజువుపరచబడింది. రెండవది మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన తిరిగి లేచడం వలన నా పాపముల నుండి ఆయన విడిపించాడు, నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. పిల్లారా, నీవు నేను నీతిమంతుడిగా తీర్చబడితేనే పరలోక రాజ్యంలోకి వెళ్తాం. నీ పాపాలు ఒప్పుకున్నావా? ప్రభు నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీతిమంతులు తీర్చబడాలని కోరుతూ ఉన్నాడు. మూడవదిగా ఆయన పునరుత్థానము వలన మనకేమి ప్రయోజనం అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథమును తెరిచి చూడవలసిందిగా ప్రభు పేట ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నా. చదువుకుందాం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనుగ్రహము చొప్పున మనలను మరలా జన్మింపజేస్తాను. పిల్లలు అంటూ ఉన్నాడు పేతురు, యేసుక్రీస్తు వారు మృతులలో నుండి ఆయన లేచాడు. ఆయన తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది. హల్లెలూయా. పిల్లరా, మన నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణ. ఎందుకంటే మనం జీవము కలిగిన దేవుని మీద నిరీక్షణ పెట్టుకున్నాం, మృత్యుంజయుడి మీద నిరీక్షణ పెట్టుకున్నాం. మనది జీవముతో కూడిన నిరీక్షణ, జీవము లేని నిరీక్షణ కాదు. మనకు ఒక భరోసా ఉంది, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ అనేది ఎలాగొచ్చిందంటే యేసుక్రీస్తు పునరుత్థానుడైనందువల్ల. అందరి వల్లే కాదు, ఆయన మరణించి సమాధిలోనే ఉండిపోలేదు. ఒకవేళ ఆయన కూడా అలాగే ఉంటే ఈరోజు అసలు ప్రభువుని గురించి మనం తెలుసుకునేవారం కాదు, అసలు మనం నిరీక్షణ లేని ప్రజల్లాగే ఉండిపోతాం. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అంటాడు, వారు నిరీక్షణ లేని ప్రజలు అని అంటాడు. నిరీక్షణ లేని ప్రజలు అని, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించవద్దు అనే మాట మనం అక్కడ చదువుతున్నాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనం అంటాడు, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు. నిరీక్షణ లేని ప్రజలు ఉన్నారు, నిరీక్షణ కలిగిన ప్రజలు ఉన్నారు. అయితే మనము నిరీక్షణ లేని ప్రజలము కాదు. రెండు రకాల ప్రజలు. ఒకటి నిరీక్షణ లేని వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారో తెలియదు, వారి పాపాలు క్షమించబడ్డాయో లేదో తెలియదు. రెండవ రకం ప్రజలు నిరీక్షణ కలిగిన వారు మరణిస్తే పరలోక రాజ్యం వెళ్తారనే గొప్ప నిరీక్షణ వారికి ఉంది.
ఆ నిరీక్షణ కలిగిన ప్రజలమే మనం. ఎందుకనగా యేసు ఆయన మృతుల్లో నుండి లేచాడని మనము ఖచ్చితంగా మనం నమ్ముతున్నాం. అంటున్నాడు పేతురు, మీకు జీవంతో ఒక నిరీక్షణ ఆయన కలుగజేస్తాడు. జీవంతో ఒక నిరీక్షణ అనగా ఏంటి? జీవంతో ఒక నిరీక్షణ అంటే అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదినైన స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యము మనకు పరలోకమందు ఆయన భద్రపరిచి ఉంచాడు. నిత్య జీవాన్ని భద్రపరిచి ఉంచాడు. ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు పిల్లరా, కానీ ఏదో ఒక రోజు మనం మరణిస్తామో. అయితే మరణించిన తర్వాత నీవు నేను ఎక్కడికి వెళ్తామో నిరీక్షణ కలిగి మనము బ్రతకవలసి ఉంది. పరలోక రాజ్యం మన కొరకు సిద్ధపరచబడుతుంది. అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదైన స్వాస్థ్యమైన మాట మనం చదువుతున్నాం పిల్లారు. అలాగే కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12 నుంచి 19 వచనాలు మనం గమనించినట్లయితే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఈ విధంగా రాయబడింది. నేను చదువుతాను. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. కొందరు అంటున్నారట మృతుల పునరుత్థానం లేదని. ఏదో బతికినంతకాలం బతుకుతాం, ఈ భూమి మీద ఎంత బతుకుతామో, తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలుసు? పరలోక రాజ్యం ఉందో లేదో ఎవరికి తెలుసు? మోక్ష రాజ్యం ఉందో లేదో ఎవరికి తెలుసు? నేను మరలా తిరిగి లేస్తానో లేదో ఎవరికి తెలుసు అంటారు కొంతమంది. ఇప్పుడే కాదు, అప్పుడు కాలంలో కూడా ఉన్నారు. మృతుల పునరుత్థానం లేదని చెప్పేవారు కొందరు ఉన్నారు. అక్కడ అంటున్నాడు, మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. తర్వాత వచ్చిన మనం చదువుకుందాము. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. మేము ఈరోజు ఎంత రోషము కలిగి ప్రకటన చేస్తున్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు కనుక మేము ధైర్యంగా ప్రకటిస్తున్నాం. ఆయన అందరి వలె కాడు కనుక మేము ధైర్యంగా ప్రకటిస్తున్నాం క్రీస్తు గురించి. మేము చేయు ప్రకటన వ్యర్థమే, ఆయన క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపునని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేమును దేవుని విషయం అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు నశించరు. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఈరోజు ఇటువంటి దౌర్భాగ్యులు ఎంతమంది కనబడుతున్నారు. యేసు ప్రభుని ఏదో ఈ భూమి సంబంధమైన స్వస్థత కొరకు, ఈ భూ సంబంధమైన భోగభాగ్యాల కొరకు, ఈ భూ సంబంధమైన ఆరోగ్యము కొరకు, ఈ భూ సంబంధమైన వెండి బంగారాల కొరకు, ఈ భూ సంబంధమైన ఆస్తిపాస్తుల కొరకు నమ్ముతూ ఉన్నారు. సహోదరి నీకు తెలుసా, నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో? యేసు క్రీస్తును నమ్మడం అనేది ఈ జీవితం మట్టుకు మాత్రమే కాదు. ఆయన యొద్దకు వస్తాం ఏది ఇస్తాడని కాదు ప్రియులారా. ఈ జీవము తర్వాత మరి యొక్క జీవము ఉంది. దాన్నే ద లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటాం. అనగా మరణము తర్వాత జీవం. అది అసలైన జీవితం. దాన్నే వాస్తవమైన జీవం అంటాడు అపోస్తలుడైన పౌలు. దానిని శుభప్రదమైన నిరీక్షణ అంటాడు అపోస్తలుడైన పౌలు. ఇది శుభప్రదమైన నిరీక్షణ, ఇది వాస్తవమైన జీవం. భూమి మీద 60 లేదా 70 లేదా అధిక బలం ఉంటే 80 సంవత్సరాన్ని బ్రతకొచ్చేమో, కానీ ఎంతకాలం బ్రతికినా ఒక రోజు నువ్వు చనిపోతావు. అయితే ఈ భూమి మీద ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తుని విశ్వాసం ఉంచితే వ్యర్థం. కానీ ఈ జీవము నిమిత్తము, రాబోవు జీవము నిమిత్తము, అనగా వాస్తవమైన జీవము నిమిత్తము, నిరీక్షణతో కూడిన జీవము నిమిత్తము, ఇంకా అంటాడు శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో ఒక నిరీక్షణ కలిగి మనం బ్రతక దాని నిమిత్తము మనం జీవించవలసి. లేకపోతే మన దౌర్భాగ్యులు మన సంగతి మనం గమనించాలి ప్రియా స్నేహితులారా. అంచేత అక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ యొక్క శుభప్రద నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అదే అధ్యాయంలో 20వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. మృతులలో నుండి లేపబడిన వారిలో మొట్టమొదటి వాడు యేసుక్రీస్తు. ఆయన ప్రథమ ఫలము అని మనం నమ్మితే, ఆయన విశ్వాసం ఉంచిన వారు ఆయన తరువాత లేపబడతారనే సంగతి మనం గమనించి. ఇది గమనించాము ఎప్పుడైనా? ఒక ఆచార క్రైస్తవుడిగా ఉండవద్దు, ఏదో గుడికి వచ్చి వెళ్ళిపోయేవాడుగా ఉండదు. ఇది సంగతిని గ్రహించాలి. యేసు మరణించి తిరిగి లేచాడు. ఆయన ప్రథమ ఫలముగా లేచాడు. తర్వాత నా వంతుంది. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఆయన దూతలతో మధ్యాకాశానికి వచ్చినప్పుడు నేను కూడా తిరిగి లేచి ఆయనతో నేను యుగయుగములు తరతరము జీవిస్తాను. నిరీక్షణ నీకుందా? ఆయన ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. 21వ వచనంలో, మనుష్యుని ద్వారా మరణము వచ్చును కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.
ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును, తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలం క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. ఆయన ప్రథమ ఫలం. పిల్లారా, కొలస్సు రాసిన పత్రిక 1:17-18 గమనించినట్లయితే ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటతో ఆయన ఆది మృతులలో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడయ్యాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ సంగతి మీరు గమనిస్తూ ఉన్నారా? అదే 15:50-57 మనం గమనించినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు, రక్త మాంసములు, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు, క్షయిత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించముగా నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగానే మనమందరం మార్పు పొందుదము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి. ఇది నిరీక్షణ. క్రీస్తు యొక్క శరీరం ఎలాగైతే అక్షయతను మహిమను ధరించుకుందో, ఇంకొక చోట అంటాడు దీన శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. మనం మరణించిన తర్వాత సమాధి చేసేస్తారు, కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు మరలా మనం మహిమ శరీరము ధరించుకుంటాం. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయం అనేది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ ముళ్ళు విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రం అవన్నీ చెప్తాను. 50 అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మరణము గెలిచి జయించాడు కనుక ఆయన కూడా మనకు జయం ఇవ్వబోతున్నాడు. అంచేత మన నిరీక్షణ ఎత్తుల వలె ఉండకుండా నిరీక్షణ కలిగిన వారంగా ఉందాం. ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనం కూడా తిరిగి లేస్తామని నిరీక్షణ మనకు ఉండాలి. ప్రియులారా, ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన జన్మ గురించి చెప్పబడింది, అది నెరవేర్చబడింది. ఆయన మరణం గురించి ప్రవచనాలు లేఖనాలు చెప్పబడ్డాయి, అవి నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు స్వయంగా ఆయన మరణించాడు, ఆయన దాన్ని రుజువుపరిచాడు. ఆయన పునరుత్థానం గురించి చెప్పబడింది, ఆయన పునరుత్థానం గురించి ముందుగా చెప్పబడింది, అది నెరవేర్చబడింది. ఆయన అన్నాడు, ఇదిగో నేను మరలా వస్తాను, నేను మరలా వస్తానని చెప్పాడు కనుక ఆయన మరలా న్యాయాధిపతిగా ఆయన రాబోతూ ఉన్నాడు. అందుకే అపోస్తలులు ప్రకటించారు, యేసుక్రీస్తు ఆయన చంపారు, ఆయన యేసుక్రీస్తుని జీవాధిపతి యేసును చంపారు, ఆయన మరలి తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమయ్యాడు, ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు ఆయన రాకడ కొరకు నీవు కనిపెడుతున్నావా? ఏదో యేసు ప్రభు నమ్ముకున్నాము, విశ్వాసం వచ్చాము, రక్షణ పొందామని కాదు, కానీ నీవు ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి. ఇదిగో గుడ్ ఫ్రైడేలు వస్తాయి, ఇదిగో ఈస్టర్ సర్వీసులు వస్తాయి, కానీ నీవు నేను ఒక క్రైస్తవునిగా పిల్లరా ఆయన రాకడ కొరకు ప్రతి దినము కూడా కనిపెట్టవలసి ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20-21 గమనించినట్లయితే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. యేసు ప్రభు యొక్క శరీరము ఎలాగ మహిమ శరీరముగా అయిందో, ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచిన మన శరీరము కూడా ఆయనతో సమరూపము గల మహిమ గల శరీరముగా మార్చబడుతుంది. ఇది క్రైస్తవుల యొక్క నిరీక్షణ. అది ఇతరులు అడిగితే నువ్వు చేస్తే ఏమవుతుందో ఏమో చెప్పలేరు, కానీ మనకు నిరీక్షణ ఉంది. మనం చనిపోతే పిల్లరా సమాధి చేయబడిన తర్వాత మనం మరలా తిరిగి లేస్తాం. యేసు మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. ఆయన మరలా రెండవసారి ఆయన రాబోతుండగా ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. మరి ప్రకటన గ్రంథములు ఈ మాట మనం చదువుతున్న ప్రకటన గ్రంథము 20:5-6 మనం గమనించినట్లయితే అక్కడ పునరుత్థానం గురించి వ్రాయబడింది. 5-6 20 ప్రకటన గ్రంథము. 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు అనగా యేసునందు విశ్వాసం ఉంచని వారు, యేసును అంగీకరించిన వారు, యేసు దేవుడని నమ్మని వారు కడమ మృతులు బ్రతుకలేదు. మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులు. ఈ మొదటి పునరుత్థానం ఎవరు పాలు పొందుతారు అని అంటే ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో. కడమ మృతులు అనగా యేసునందు విశ్వాసం ఉంచని వారు. మరి వీరు ఎవరు అనగా మొదటి పునరుత్థానంలో పాలు పంపులు పొందేవారు ఎవరనగా యేసు దేవుడని, ఆయన వారి పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడని, ఆయన పునరుత్థాడయ్యాడని, ఆయన దేవుడని, ప్రభువు అని విశ్వసించిన వారు మొదటి పునరుత్థానంలో పాలు పంపులు పొందుతారు. వీరు ధన్యులను పరిశుద్ధులైనందురు. హల్లెలూయా. యేసు రక్తమందు కడుగుబడిన వారే పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులు
పునరుత్థానములో తిరిగి లేస్తారు. మొదటి పునరుత్థానములో వారు తిరిగి లేస్తారు. చదవండి. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం. ఎవరైతే క్రీస్తు పునరుత్థానం అనగా మొదటి పునరుత్థానములో పాలు పంపులు పొందుతారో వారికి రెండవ మరణం మీద అధికారం లేదు. మొదటి మరణము అందరికీ సంప్రాప్తం అవుతుంది, కానీ రెండవ మరణముకి కొంతమంది మీద అధికారం లేదు. అంటే ఎవరి మీద అధికారం లేదు అని అంటే యేసునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది పరిశుద్ధులుగా తీర్చబడి ఆయన వచ్చే వరకు పవిత్రమైన జీవితం జీవించేవారే మొదటి పునరుత్థానములో పాల్పొంపులు పొందుతారు. వీరి మీద రెండవ మరణము అనగా నరకము అంటాడు. రెండవ మరణమునకు వీరి మీద అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం ఏలుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద కాలం కొద్ది కాలమేనండి. ఈ కొద్ది జీవితం కొరకే మనుషులు తాపత్రయపడుతూ ఉన్నారు. కానీ నీవు చచ్చిపోయిన తర్వాత నీవు ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? మొదటి పునరుత్థానములో పాలు పంపులు పొందిన వారు అక్కడ రాయబడింది యేసు క్రీస్తుతో కూడా యాజకులై 1000 సంవత్సరాలు రాజ్యం ఏలుతారు. దట్ ఈస్ ద హోప్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తులో మనకున్న నిరీక్షణ అదే. ఆయనతో పాటు మనము రాజ్యం ఏలుతాము. 14వ వచనములో అంటాడు, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. మృతుల లోకం అనగా ప్రభునందు విశ్వాసం ఉంచని వారందరూ కూడా అగ్నిగుండములో పడవేయబడుదురు. ఇది రెండవ మరణం. గమనించండి, ఆలోచించండి. ఈ రెండవ మరణం మనకి అగ్నిగుండం. ఈ అగ్నిగుండమునకు ఎవరు వెళ్ళరు అని అంటే మొదటి పునరుత్థానములో పాలు పంపులు పొందిన వారు ఈ రెండవ మరణములోనికి వెళ్ళరు, అనగా అగ్నిగుండమునకు వెళ్ళరు అంటాడు. ఎవరు మరి అగ్నిగుండానికి వెళతారు అంటే ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. పై దేశాలు వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ లేకపోతే విదేశాలకు వెళ్ళే అవకాశం లేదు, ప్రవేశం లేదు. అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడాలి. నీ పేరు లిఖించబడింది. నీ పేరు రాయబడిందా? గొర్రెపిల్ల జీవగ్రంథం, గొర్రెపిల్ల రక్తమందు ఎవరైతే కడుగబడతారో వారి పేర్లు జీవగ్రంథం రాయబడతాయి. యేసుక్రీస్తు అంటే సామాన్యుడు కాదండి. యేసుక్రీస్తు నీ కొరకు మరణించుట కొరకు లోకానికి వచ్చాడు, తన రక్తాన్ని చిందించాడు. ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన నందు విశ్వాసం ఉంచితే నీవు నిత్యమండి అగ్నిగుండములో నువ్వు వెళ్ళక నీవు పరలోక రాజ్యం ఉంటామనే సంగతి నేను మనమందరము గమనించాలి. ప్రియులారా, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ ప్రకటన గ్రంథంలో మరొక మాట చదువుకుని అక్కడ వెళ్దాం. ప్రకటన గ్రంథంలో ఈ రెండవ మరణం అనగా అగ్నిగుండంకి ఎవరు వెళ్తారంటే 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం అంటాడు, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుతారు. అగ్నిగుండములకు వెళ్ళే లిస్ట్ ఇక్కడ ఉంది. ఆ లిస్టులో నీ పేరుంటే నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. ఇది రెండవ మరణం. పిల్లరా, ఆ మరణం నుంచి తప్పించడం కొరకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన పాపములను జయించి పాపము నుంచి మన విడుదల చేయుట కొరకు ఆయన మరణించాడు. ఆయన సమాధి చేయబడి మన పాపములన్నీ తొలగించి సమాధి చేసి ఆయన తిరిగి లేచాడు. పిల్లలు, అయితే నేను ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టాలి. ఆయన రాకడ కొరకు ఎన్నో సూచనలు మన ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాము. ఆయన బైబిల్ గ్రంథం చెప్తుంది, స్వయంగా చెప్పాడు కొన్ని మాటలు. ఆయన వచ్చేటప్పుడట అబద్ధ ప్రవక్తులు వస్తారట. అవును, నిజమే. ఈరోజు అనేకమైన అబద్ధ ప్రవక్తులు వస్తూ ఉన్నారు. ఆయన వచ్చే సమయానికి ఆయన రాకడకు గుర్తులు ఇవన్నీ, సూచనలు ఇవి. భూకంపాలు, కరువులు కలుగుతాయి. యుద్ధముల గురించి యుద్ధ సమాచారాలు గురించి వింటారు. అక్రమము రోజు రోజుకి విస్తరిస్తుంది. ప్రియులారా, మన దేశంలో అలాగే ప్రపంచ నలుమూలలో కూడా అక్రమం రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది. భయంకరమైన విచ్చలవిడితరమైన అపవిత్రత, విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతూ ఉంది. అంటాడు, అంత్య దినముల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఈరోజు కుటుంబములలో ప్రేమ ఉండడం లేదు. ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు సూచనలు. అపాయకరమైన కాలములు. పిల్లరా, ఈరోజు మనం జీవిస్తున్న భయంతో బ్రతుకుతున్నాం. ఈ కరోనా వైరస్ అనేది ఎవరికి వచ్చేస్తుందో, బయటకు వెళితే నాగ్గానే వచ్చేస్తుందో అని భయంగా బతుకుతున్నాం. ఇది అపాయకరమైన కాలంలో ఇంకా ఎన్నో వైరస్లు వస్తాయని ఎంతోమంది శాస్త్రజ్ఞులు, వైద్యులు చెప్తా ఉన్నారు, పరిశోధకులు చెప్తా ఉన్నారు. ఇది కొంచెమే, ఇంకా రాబోయే దినాలు భయంకరమైన కరువులు రాబోతున్నాయి. బైబిల్ గ్రంథమే చెప్తుంది, కరువులు, భూకంపాలు వస్తాయి. ఇంకా అంటాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే, పైకి భక్తి గల వారి వలె ఉండు, ఆయన శక్తిని ఆశ్రయించరు. ప్రజలు అలాగుంటారట. పైకి భక్తి గల వారి వలె ఉంటారు,
పైకి ప్రేమ గలవారి వలె నటిస్తారు, పైకి విశ్వాసుల వలె నటిస్తారు, పైకి దేవుని మీద, దేవుని సంఘం మీద, సేవకుల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, పైకి భక్తి గలవారి వలె ఉంటారు, కానీ దాని శక్తిని వారు ఆశ్రయించరు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తారు. ఈరోజు మెటీరియలిజం ఎక్కువ పెరిగిపోయింది. దేవుడు ఎవరికి అవసరం లేనట్టుగా ప్రజలు బతుకుతూ ఉన్నారు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కావాలి కానీ దేవుడు అవసరం లేదు. దేవుడిచ్చిన సుఖం కావాలి, సుఖమునిచ్చే దేవుడు అవసరం లేదు. దేవుడు ఇచ్చే ధనం కావాలి కానీ ధనమునిచ్చే దేవుడు అవసరం లేదు. దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి కానీ ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు అవసరం లేదు. ఈరోజు సుఖాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళలేని ఆ సుఖానికి అలవాటు పడిపోయారు పిల్లలు. దేవుని ఆరాధించలేని సుఖానికి అలవాటు పడిపోయారు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారు అంటాడు తిమోతి రాసిన 2:4 సత్యమునకు చెవిని యొక్క కల్పనా కథల వైపునకు తిరుగు కాలం. ఈరోజు కల్పనా కథ రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. సత్యము ప్రకటిస్తే మనుషులు వినడం లేదు, వాక్యాన్ని ప్రకటిస్తే మనుషులు వినడం లేదు. కల్పనా కథలు చెప్తే మాత్రం చెవియొగ్గి ఆలకిస్తున్నారు. దురద చెవులు గలవారై చివరికి దేవుని సంఘములో కూడా కల్పనా కథలకి అత్యధికమైన ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. ఇంకా అంటాడు అదే అధ్యాయం 4:3 హితబోధన సహించక దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బాధకులకు తమ కొరకు పోగు చేసుకుంటారు. వారికి అనుకూలమైన బాధ చేస్తేనే వారు అంగీకరిస్తారు. గద్దిస్తే, మారు మనసు పొందమని చెప్తే, నీవు ఇలాగుండొద్దు అలాగుండు, వాక్యానుసారం నువ్వు బ్రతకడం లేదు, నీ పాపాలు ఒప్పుకో, పరిశుద్ధంగా జీవించు అని చెప్తే, అలా జీవించు అని చెప్తే ఒప్పుకోవడం లేదు. అవును ప్రియలేదు, అంత్యదినం ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఇంకా దానియేలు 12:4 అంటాడు, జ్ఞానము తెలివి అధికమవుతుందట, నలుదిశలా ప్రజలు సంచరిస్తారట. ఈరోజు గమనించినట్లయితే రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది, ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రభు రాకడకు సూచనలు. లూకాసు 21:20 చదివితే ప్రజలట భయంగా గడుపుతారట. భయం కలిగి ఇక్కడ ఆకాశంలో వచ్చే మార్పులు చూసి భయం కలుగుతుంది. వారు ధైర్యం చెడు జీవిస్తారు. అయితే ప్రభు అంటాడు, మీరు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీకు నిరీక్షణ ఉంది, మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి అని ప్రభు ప్రియుల ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఈ కరువులు, భూకంపాలు, ఈ వైరస్లు ఇవన్నీ మనకు సంభవించిన మనం చచ్చిపోతామనే భయము మనం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ మనం మరణించిన, ప్రభు ఎంతకాలం ఆయుషిస్తే అంతవరకు భూమి మీద బ్రతుకుతామో, ఒకవేళ మరణించినా మన నిరీక్షణ ఉంది, మన పరలోక రాజ్యం వెళ్తాం. అంచేత వీటికి భయపడవద్దని ప్రభు చెప్తూ ఉన్నాడు. శ్రమల పాలు చేసి మిమ్మల్ని చంపెదరు, మిమ్మల్ని ద్వేషిస్తారని ప్రభు చెప్పాడు. ఇంకా అంటాడు 24:14 మత్తయి సువార్తలో, సువార్త సర్వలోకం అంతటా ప్రచురించబడుతుంది. ఈరోజు అప్పటికన్నా ఇప్పుడు అధికమైన సువార్త ప్రకటించబడు. అంచేత ప్రభు రాబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గుడ్ ఫ్రైడే రోజున దేవుణ్ణి యేసు ప్రభు మరణించాడని నమ్మిన నీవు ఆయన ఆరాధించావు. ఈ ఈస్టర్ రోజున యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడని సంతోషముగా నీవు సంబరాలు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నావు. ప్రియులారా, ఆయన రాకడ గురించి మరిచిపోతే నేను దౌర్భాగ్యులమే. ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇదిగో ఆయన త్వరగా వస్తాడు. వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు ఆయన యొద్ద సిద్ధపరిచిన జీతం ఉంది. అయితే ఆయన వచ్చినప్పుడు, ఆయన రెండవసారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు, మొదటి పునరుత్థానంలో పాలుపంపులు పొంది ఆయనతో కూడా నీవు రాజ్యమును పరిపాలించి, లేదా మధ్యాకాశంలో ఆయనతో పాటు విందులో నీవు కూర్చొని నీవు ఎత్తబడాలి. మరి ఎవరు పరలోక రాజ్యము చేరుతారన్న మాట, ఒక మాట చదివి ఈరోజు ఈ వాక్య సందేశాన్ని నేను ముగిస్తాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 మనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 చూడండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ఆయన ప్రత్యక్షత కొరకు అనగా ఆయన మళ్ళా రాబోతున్నాడు అని ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థత బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండాలి అని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. ప్రియులారా, ఆయన రెండవ రాకడలో నేను ఎత్తబడాలంటే అక్కడ కొన్ని మాటలు పౌలు ద్వారా చెప్తూ ఉన్నా. ఒకటి, నీ విసర్జించాలి. ఏమనగా భక్తిహీనతను విసర్జించాలి. ఈరోజు మనుషులకు భక్తి ఉండడం లేదండి, భక్తి ఉండడం లేదు, భక్తి మీద శ్రద్ధ పెట్టడం లేదు. అలాగైతే నువ్వు ప్రభు రాకడలో ఎత్తబడలేవు. నీవు భక్తిహీనతను విసర్జించాలి. నీవు నీ ఇంటి వారు అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. పిల్లల దేవుడు తగినంత సమయాన్ని మనకి ఇచ్చాడు. ఆ సమయంలో నువ్వేం చేస్తూ ఉన్నావు? భక్తి కలిగి ఉన్నావా?
దేవుని వాక్యాన్ని వింటున్నావా, చదువుతున్నావా, ధ్యానిస్తున్నావా, కుటుంబంగా ప్రార్థన చేసుకుంటున్నావా, లేదా ప్రార్థన చేయడానికి ఇప్పుడు కూడా టైం లేదని చెప్తున్నా? భక్తి ఏమైంది? ఒకవేళ భక్తిహీనత ఉంటే ప్రభువు నీకు అవకాశం ఇస్తున్న భక్తిహీనతని విసర్జించాలి. భక్తి కలిగి ఉండాలి. ప్రభు యొక్క విధి అది, మనందరూ భక్తి కలిగి ఉండాలని. భక్తిహీనతను విసర్జించాలి. రెండవది, ఇహలోక సంబంధమైన దురాశలు, ఇంకా లోక సంబంధ దురాశలు కలిగి ఉండద్దు. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఏం సంపాదించుకుందాం అని లోకాశలకు పోవద్దు. దురాశలను విసర్జించాలి అని అంటాడు. మనకు శుభప్రద నిరీక్షణ ఇచ్చాడు. ఆయన ప్రత్యక్షత అవుతాడు కనుక ఆయన ప్రత్యక్షత కొరకు నువ్వు ఎదురు చూడాలి. అయితే లోకములో నువ్వు ఎలాగ ఉండాలి? చాలా మంది అంటారు మేము లోకంలో ఉన్నామని, అందరితో పాటు మేము అన్నట్టు ఉంటారు. మనం అలాగ ఉండకూడదు. మనం లోకము నుండి ప్రత్యేకించబడ్డాం, మనం లోకం నుండి వేరు చేయబడ్డాం, లోకములో నుండి మనం పిలువబడ్డాం పిల్లారా. అంచేత క్రైస్తవ సంఘము పరిశుద్ధమైన సంఘం, క్రైస్తవ సంఘం పరిశుద్ధులైన వారు. అంచేత వారు ఎలా ఉండాలి అని అంటే, లోకములో వారు స్వస్థ బుద్ధితో, అనగా మంచి మనస్సు కలిగి ఉండాలి. కొంతమందికి మంచి మనస్సు కాదు, మంచి బుద్ధి కాదు. కొంతమందికి మంచి గుణం ఉండదు, ప్రేమించే మంచి మనస్సు ఉండదు, క్షమించే మనస్సు ఉండదు, దయ చూపే మనస్సు ఉండదు, సాత్వికమైన మనస్సు ఉండదు, మంచి మనస్సు అసలు ఉండదు. వారు ఎప్పుడు కూడా దుర్బుద్ధితో జీవిస్తూ ఉంటారు. మరి మనం అలాగుంటే పరలోక రాజ్యం చేరాలి. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. రెండవది, నీతిగా జీవించాలి, నీతితోనూ. మూడవది అంటాడు, భక్తితో బ్రతకాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీతి కలిగి జీవిస్తున్నావా? నీవు గొప్పవాడవని, ధనవంతుడవని, లేదా భోగభాగ్యాలు కలిగిన వాడవని, బాగా చదువుకున్నవాడవని, మంచి పదవిలో ఉన్నవాడవని, గొప్ప నాయకుడు అన్న పేరు కాదు, నీతిమంతుడు అన్న పేరు మనకు ఉండాలి. కొన్నేలి శతాధిపతి అయినప్పటికీ అతనికి ఉన్న పేరేంటంటే నీతిమంతుడు. నీతిమంతుడు. మరి నీ గురించి ఏమని ప్రజలు అనుకోండి, నీవు నీతిమంతుడివేనా? నీతిమంతుడివేనా? నీతిగా బ్రతకాలి. నీతి నిమిత్తము హింస కలిగిన, నీతి నిమిత్తము ఇబ్బందులు కలిగిన నువ్వు నిలుచోవాలి ప్రభు కొరకు. యథార్థ ప్రవర్తనలు ఆయన యొక్క ముఖాన్ని దర్శిస్తారు. పరిశుద్ధంగా జీవించేవారు ఆయన చూస్తారు. చేత నీ జీవితం ఎలాగ ఉంది? ఆ మొదటి పునరుత్థానంలో పాల్పొంపులు పొంది ప్రభువు రాకడలో ఎత్తబడాలి అని అంటే పిల్లరా, నీవు నేను మనందరూ ఎలా ఉండాలంటే, ఒకటి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, అలాగే భక్తి కలిగి ఉండాలి. ఇంగ్లీష్ బైబిల్ అంటే గాడ్లీ లివింగ్. గాడ్లీ అనగా దైవికంగా మనం ఉండాలి. లోక సంబంధంగా అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, అపవిత్రమైనవి కల్పనా కథలు చూస్తూ, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రమైన సినిమాలకు మనం వెళ్ళిపోయి మన జీవితాలు పాడు చేసుకోవడం కాదు, కానీ మనం భక్తిగా పరిశుద్ధంగా మనం జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, అంత మాత్రమే కాదు, యేసు వచ్చినంత వరకు కూడా నీవు ఆయనందు నమ్మకంగా ఉండాలి. అనిగా అంటాడు, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షణ పొందుతాడు. శ్రమలు వచ్చాయని, శోధలు వచ్చాయని, కష్టాలు కలుగుతున్నాయని ప్రభువును విడిచిపెట్టొద్దు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఆయన శుభప్రదమైన నిరీక్షణకి ఇచ్చాడు. అంతము వరకు ఆయన వెంబడించు. ఒకరోజు ప్రభు అంటాడు, ఇదిగో కొంతమంది ఈ మాట నేను చెప్పిన, నా శరీరం తిన్న రక్తము త్రాగు నిత్యజీవం గలవాడు అనే మాట నేను చెప్పినందుకు కొంతమంది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని శిష్యులను ప్రభు అడిగితే పేతురు అంటాడు, అయ్యా నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నీ నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలం? ప్రియ సహోదరి సహోదరుడా, యేసు నందు నిత్య జీవం ఉంది. ఆయన నిత్య జీవమునిచ్చే దేవుడు. ఆయన మాటలు నిత్య జీవము కలిగిన మాటలు, ఆయన మాటలు వింటే నీవు బ్రతుకుతావు. నీవు మరణించిన తరువాత కూడా నువ్వు తిరిగి లేచి పునరుత్థానుడివై ప్రభు వలె నువ్వు పరలోక రాజ్యానికి వెళతావు. ఆ నిరీక్షణ కలిగి ఉన్నావా? ప్రియరా, మొదటిగా పునరుత్థానము యేసు దేవుడని దేవుని కుమారుడు రుజువుపరిచింది. రెండవది పునరుత్థానము మన పాపను జుడిపించి మన నీతిమంతులుగా తీర్చింది. మూడవదిగా పునరుత్థానము వలన మనకు జీవముతో ఒక నిరీక్షణ కలిగింది. ఆ నిరీక్షణ కలిగిన వారమై ప్రభువు రాకడ కొరకు ఎదురు. ఎన్ని శ్రమలు కలిగిన ప్రభు నేత్తం, ఎన్ని శోధనలు కలిగిన ప్రభువా మరణాత నీవు రమ్ము, నీ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నామని పరిశుద్ధమైన, నీతి కలిగిన, యథార్థమైన జీవితాన్ని, భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ వర్తమానము మనందరి వెనుకడిలో ప్రభువు దీవించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడని నమ్ముచున్నాను. గుడ్ ఫ్రైడే దినమందు ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. అలాగే ఈరోజు ఈస్టర్ దినమందు ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. నీవు సామాన్యమైన విశ్వాసం కాదు, మన విశ్వాసానికి అర్థం ఉంది, మన విశ్వాసానికి ఒక రుజువు ఉంది, అదే పునరుత్థానము. యేసు అందరి వల్లే మరణములో ఆయన సమాధిలో ఆయన ఉండిపోలేదు, కానీ సమాధిని గెలిచి, మరణమును గెలిచి మృత్యుంజయుడయ్యాడు. మరి ఆ మృత్యుంజయుడని యేసునందు విశ్వాసం ఉంచుతున్నావా?
ఆయన నమ్మితే జీవముతో ఒక నిరీక్షణ కలదని నువ్వు నమ్ముచు ఉన్నావా? ఆయన నమ్మిన వారి యొక్క పాపములని క్షమించి వేస్తాడని, ఆయన నిన్ను పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీరుస్తూ నమ్ముతున్నావా? అయితే నీతిమంతునిగా తీర్చబడిన నీవు కడగబడిన పంది మరలా బురదలో పొరినట్లు, కుక్క తన వాంతి తిరిగినట్లు మరలా పాపములో మునిగిపోతే నీవు పరలోక రాజ్యంలోనికి చేరవు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అంతము వరకు నీతి కలిగి జీవించు. ప్రభు నమ్మునందుకు మనం ధన్యులమే. కానీ అంతము వరకు ఆయన నమ్ము, అంతవరకు ఆయన వెంబడించు. ఎన్ని శోధలు కలిగిన, శ్రమలు కలిగిన, ఇబ్బందులు కలిగిన ఈ లోక సంబంధమైన లేదా ఈ భూ సంబంధమైన జీవము గురించి ఆలోచన చేయక పర సంబంధమైన జీవం గురించి ఆలోచన. అంతే దాని కొరకు దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను గొప్ప లాభ సాధనమైంది. ప్రియులారా, మన పరదేశులమును యాత్రికులమున్నాం. ఈ లోకం మట్టుకు మాత్రమే జీవించొద్దు. ఇంకా లోకములో శరీరాశ, నేత్రాశ, జీవడమునకు గురి అయిపోయి ఇంకా లోకము కొరకు వెంపర్లాడవద్దు. ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా ఏదో ఒక రోజు మనం మరణిస్తాం. అది వ్యాధుల వల్ల కావచ్చు, యాక్సిడెంట్ల వల్ల కావచ్చు, లేదా ఒకవేళ మన కాలము చెల్లి మన వయసు అయిపోయి కావచ్చు, వృద్ధాప్యమందు కావచ్చు. కారణం ఏదైనా ఏదో ఒక రోజు నువ్వు మరణిస్తావు. ప్రియ సహోదరి, సహోదరుడా, కానీ మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళతావని ఒకసారి ఆలోచించు. ఒకరు ఎప్పటికే నీవు ప్రభునందు శ్వాసం ఇచ్చినట్లయితే, మాపక్షమాపణ పొందినట్లయితే ఆ పరిశుద్ధ జీవితాన్ని కంటిన్యూ చేయి. పాపములో పడిపోవద్దు, భక్తి కలిగి జీవించు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించినట్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పిల్లరా, ప్రార్థనలు ఏకీభవించండి. ఎక్కడ ఉన్న వారు అక్కడ. ఒకవేళ మోకరించగలిగితే మోకరించండి, లేదా కూర్చునే వారు కూర్చునైనా సరే మీ 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభు మీతో మాట్లాడి మీ జీవితాన్ని ప్రభు సమర్పించుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలను ప్రభా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మందరి పాపం నిమిత్తము ఒక్కసారి నీ కుమారుడని యేసుక్రీస్తు వారు మా కొరకు కలువరి శిలువలో బలి అయిపోయారు. తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించారు. తన ప్రాణాన్ని మా కొరకు ధారపోశాడు. రక్తసిక్తమైన దేహముతో తన ప్రాణాన్ని మా కొరకు విడిచిపెట్టారు. ఆయన సమాధి చేయబడి సమాధిలోనే ఉండిపోక ఆయన తిరిగి లేచారు. మృత్యుంజయుడు తిరిగి లేచడం వలన మాకు జీవముతో కూడిన శుభప్రదమైన నిరీక్షణ మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ జీవితం మట్టుకే నేను నమ్ముకుంటే మేము దౌర్భాగ్యులము, కానీ నిత్య జీవము నిమిత్తము, పరలోకము నిమిత్తము నేను నమ్ముకుంటే మేము ఘనులము, ధన్యులము ప్రభువా. అటువంటి నిరీక్షణ కలిగి అంతవరకు నమ్మకంగా, పరిశుద్ధముగా, నీతిగా, యథార్థంగా జీవించడానికి కృప చూపండి. ఈ వాక్య సందేశం ప్రతి ఒక్కరిని దర్శించిన ప్రభువా. అపవిత్రతలో జీవిస్తూ ఉంటే యేసు నామములో విడుదల కలుగును గాక. ఇంకను దురలవాట్లో, దురభ్యాసంలో ఉంటూ ఈ లోకములో కొట్టుకొని పోతూ ఉంటే యేసు నామములో వారి బంధకం నుంచి విడుదల పొందుదురు గాక. ప్రతి ఒక్కరిని రాకడ కొరకు సిద్ధపరచండి. మమ్మును, మా సంఘమును, మా ప్రియ బిడ్డలందరినీ రాకడ కొరకు సిద్ధపరచండి. ప్రభు, దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి, అపాయకరమైన దినములు ఉన్నాయి. నీవు చెప్పిన రాకడ సూచనలు ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉన్నాయి. నువ్వు ఎప్పుడు వస్తావో మాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం మాకు తెలుసు, నువ్వు ఖచ్చితంగా రాబోతున్నావు ప్రభువా. నీ రాకడ కొరకు ఆశతో కనిపెట్టుకుంటున్నావు నాయన. ఎన్ని శ్రమలు, ఎన్ని శోధలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు కలిగినా నీ రాకడ కొరకు మేము నిరీక్షణతో ఉన్నాము కనుక నేను ప్రభు, మేము ధైర్యము చెడి ఉండక, భయపడక మేము సంతోషము నీ కొరకు గడుపుట కృప చూపండి, ఆస్వాదించండి. ఈ వాక్య సందేశం విన్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని పునరుత్థాన బలముతో, పునరుత్థాన శక్తితో, పునరుత్థాన ఆశీర్వాదముతో నింపండి. ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా ఇంకా రక్షణ పొంది ఉండకపోతే వారి జీవితాన్ని సమర్పించుకొని నీ రక్షణ అనుభవించిన కృప చూపండి. ఒక రక్షణ పొంది కూడా ఇంకా నీకు దూరముగా దూరముగా నీకు వ్యతిరేకం జీవిస్తే మళ్ళీ వాక్యం ద్వారా వారు సరిచేసి వారి జీవితాలను కట్టమని, వారి కుటుంబాలు కట్టమని కోరుకుంటున్నాం. నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ వాక్యాన్ని అందరూ వదిలి ఫలింప చేయమని కోరుకుంటూ యేసు నామమును అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము సకల పరిశుద్ధులకు ఈ వాక్యం సందేశం విన్న ప్రతి ఒక్కరికి, సంఘములకు, సేవకులకు సదాకాలము తోడండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తన పునరుత్థాన ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. పిల్లరా, మరి దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ గృహములలో అధికంగా ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని అధికంగా ధ్యానించండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి, పరిశుద్ధంగా జీవించండి. మరి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని అనుదినము కూడా ప్రార్థన చేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాము, అలాగే మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు నమ్ముచున్నాము. అలాగే సంఘముల కొరకు ప్రార్థన చేయండి. ప్రభు రాకడలో ప్రతి సంఘం ఎత్తబడులాగిన
దేవుడు సిద్ధపరచున్నట్లు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ వాక్య సందేశాలు ఇంకా మీకు అప్డేటెడ్, ఇంకా అధికమైన వాక్య సందేశాలు మీరు వినాలంటే తప్పనిసరిగా ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తదుపరి సందేశాలు వినడానికి అవకాశం ఉంటుంది. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఆమేన్.